ఏ మనిషి అయినను నువ్వు చేసే పాపం నీ మనసాక్షిని తప్పుబడుతూనే ఉంటుంది. పాపం నిమిత్తము ప్రశాంతత ఉండదు. అందువల్ల పాపమే మనిషికి మిక్కిలి పెద్ద సమస్య. తన పాపాన్ని తెలుసుకుని మారు మనసు పొంది ప్రకటించకుండా ఎన్ని పరిహారాలు చేసినను, ఎన్ని దాన ధర్మాలు చేసినను క్షమాభిక్ష ఉండదు. ఆ పాపం వెంబడిస్తూనే ఉంటుంది. సరదాగా తాగడం ప్రారంభించాను, సరదాగా మత్తు పదార్థాలు ఉపయోగించడం ప్రారంభించాను. ఈరోజు జీవితమే పోయింది. నేను వదలలేకపోతున్నాను. మీ వ్యాధిని గుణపరచడానికి 2000 సంవత్సరాలకు ముందు ఆయన శిలువలో గాయాలను స్వీకరించారు. మీ పైన ఉంచిన ప్రేమ మీ కుటుంబ శాపాన్ని, పారంపర్య శాపాన్ని, వెంబడిస్తూ వస్తున్న తరతరాల శాపాన్ని మార్చి మిమ్మల్ని ఆశీర్వదించడానికి శిలువలో ఆయన శాపమయ్యారని లేఖనము చెబుతోంది. మీ వ్యాధులు గుణపరచడానికి శరీరంలో గాయాలను ఆయన స్వీకరించారు. జీవితంలో మోసపోయి ఓటమి కారణంగా మనసు విరిగి వచ్చారా? దేవుడు యేసు చెబుతున్నారు, ఈ రోజు మీ దుఃఖం సంతోషంగా మారును. ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రియమైన శుభాకాంక్షలు. ఈ అద్భుత మహోత్సవానికి మిమ్మల్ని ప్రేమగా నేను యేసుక్రీస్తు నామమున దీవించి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మీకొక అద్భుతము కావాలి. అందువల్లే ఈ అద్భుత మహోత్సవాన్ని మీరు చూసేలాగా, అందులో పాల్గొనేలాగా దేవుడు మీకు కృపను ఇచ్చి ఉన్నారు. మీరు ఏ ఒక్క ప్రదేశంలో కూర్చుని ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నను, మిమ్మల్ని గమనిస్తూ ఉన్నవారు ఒకరు ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్ననూ సరే యేసు మీకు దగ్గర్లోనే మీ పక్కనే నిలబడి ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీ మనసులో ఒక భారము, ఒక దుఃఖము, ఏదో ఒక కార్యం మిమ్మల్ని వేదన పరుస్తూ ఉంది. మీ దుఃఖం సంతోషంగా మారాలి. దానికి యేసు అద్భుతం చెయ్యాలని ఇష్టపడి ఈ కార్యక్రమం చూస్తూ ఉన్నా, మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. ఈరోజొక అద్భుతం జీవితంలో జరగబోతోంది. మీరు జాగ్రత్తగా ఈ కార్యక్రమం మొత్తాన్ని మీరు బాగా చూసి నాతో కలిసి యేసు వద్ద ప్రార్థన చేశారంటే ఖచ్చితంగా అద్భుతాన్ని మీరు చూస్తారు. ఆరోగ్యాన్ని పొందుతారు, విడుదలను పొందుతారు, ఆశీర్వాదాన్ని పొందుతారు. యేసుక్రీస్తు ఈరోజు మిమ్మల్ని ఈ కార్యక్రమాల ద్వారా కలుస్తూ ఉన్నారు. ఈరోజు ఎవరో ఒకరు చెప్పారు అని ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. మీకొక మేలు జరుగుతుందని చెప్పారు. ఆ విధంగా చూస్తున్నారా? యేసు ఖచ్చితంగా మీకు మేలు చేస్తారు. నేనొక పరిచారకుడను. యేసు గురించి ప్రకటించి యేసు వద్ద ప్రార్థన చేసేటటువంటి పరిచారకుణ్ణి. అంతే. నేను అద్భుతము చెయ్యలేను, కాని నేను చెప్పే యేసు అద్భుతము చేయువారు. ఆయన ఈరోజు మీకు అద్భుతం చేస్తారు. నేను అన్ని చోట్ల ఉండలేను, ఒకే చోట నాలుమవడిలో ఉండి మాట్లాడుతుంటాను. కాని యేసుక్రీస్తు ఒకే సమయంలో ప్రపంచంలోని అన్ని ప్రదేశాలలో ఉండగలరు. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించి జీవంతో లేచి ప్రాణముతో ఉన్న దేవుడు. ఆయన మీ ఇంట్లో మీ పక్కనే నిలబడి ఉన్నారు. అందువల్ల ఆ యేసుక్రీస్తు ఈరోజు అద్భుతము చేస్తారు అని మీరు విశ్వసించాలి. సరే, ముందుగా మీరు యేసుక్రీస్తు గురించి ఒక పాటని మనమిప్పుడు పాడబోతున్నాము. హల్లెలూయా. అన్ని నామములకైన పై నామము మన యేసయ్య నామము. దేవుని ప్రజలారా, ఈరోజు మీ యొక్క అద్భుతాల రోజు. ఈ అద్భుత పండుగకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు కూడా కొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని మనం స్తుతించబోతున్నాం. అన్ని నామములకైనా పై నామం నా యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి నాతో కూడా పాడి దేవుని నామాన్ని గణపరచండి. దేవుడు పాడే సమయంలో మీ జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేయబోతున్నాడు. ఆమేన్. విశ్వాసముతో గట్టిగా చప్పట్లు కొట్టి
పాపం నుండి విడిపించు నామం, సాతానుపై అధికారం ఇచ్చిన నామం. అన్ని నామములకైన పైనామము యేసయ్య నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామములకైన పైనామము యేసయ్య నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. పాపము నుండి విడిపించును మన యేసయ్య నామము, పాపముల నుండి విడిపించును మన యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించునే క్రీస్తేసు నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించునే క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చు శక్తి కలిగిన నామం యేసు నామం. శత్రు సమూహముపై జయమిచ్చు నామం యేసయ్య నామం. రోగముల నుండి మనల్ని విడిపించు నామం, సమస్త బాధ నుండి మనల్ని తప్పించు నామం. ఆమేన్. గట్టిగా స్వరమెత్తి విశ్వాసముతో చప్పట్లు కొట్టి ఎస్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము, సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయము నిచ్చు క్రీస్తేసు నామము, శత్రు సమూహము పైన జయమిచ్చునే క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. రోగం నుండి మనల్ని విడిపించు నామం, సమస్త బాధల నుండి మనల్ని తప్పించు నామం యేసయ్య నామం. గట్టిగా స్వరమెత్తి చప్పట్లు కొట్టి ఎస్. ఎటువంటి రోగాలైనా ఎటువంటి బాధలైనా దేవుడు మిమ్మల్ని విడిపించగలడు. విశ్వాసముతో దేవునికి కృతజ్ఞతలు తెలపండి. రోగముల నుండి విడిపించును మన యేసయ్య నామము, రోగముల నుండి విడిపించును మన యేసయ్య నామము. బాధల నుండి తప్పించునే క్రీస్తేసు నామము, అన్ని బాధల నుండి తప్పించునే క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్.
హల్లెలూయా, ఆమేన్. యేసయ్య నామం గొప్ప నామం, అన్ని నామముల కన్నా పై నామము. ఆమేన్. ఆయన మనల్ని ప్రేమించు దేవుడు, ఆయనల్ని మనం ప్రేమించాలి, ఆయన్ని మనం ఆరాధించాలి. ఆయన ఎబినేజర్గా ఉన్నారు, ఆయన ఎల్రోయిగా ఉన్నారు, ఆయన యెహోవా రాఫా, మనకు స్వస్థతనిచ్చు దేవుడు. ప్రేమించేదన్ అధికముగా అనే పాటను అందరూ కూడా కలిసి పాడి విశ్వాసముతో, ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో నేను ఆరాధిస్తాను ప్రభువా, నిన్ను పూర్ణ బలముతో నేను ప్రేమిస్తాను. అందరూ కూడా ఈ పాట ద్వారా దేవుణ్ణి మనం స్తుతించబోతున్నాం. ఎబినేజరే, ఇంతవరకు నన్ను ఆదుకున్నావయ్యా. ఎల్రోయి, నన్ను చూసావే, నీకు వందనాలయ్యా. ఎస్, గట్టిగా చప్పట్లు కొట్టి నిన్ను పూర్ణ మనస్సుతో నేను ఆరాధిస్తాను, పూర్ణ బలముతో నిన్ను ప్రేమిస్తాను. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన, హల్లెలూయా, ఆరాధన ఆరాధన, యేసయ్యకే ఆరాధన ఆరాధన, నా యేసయ్యకే ఆరాధన ఆరాధన. ఎబినేజరే, 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 ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే, నా ఎబినేజరే, ఇంతవరకు నన్ను ఆదుకున్నావే, ఇంతవరకు నన్ను ఆదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన, హల్లెలూయా, ఆరాధన ఆరాధన, నా యేసయ్యకు ఆరాధన. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా, ఆరాధన ఆరాధన. ఎల్రోహి, నన్ను చూసేవయ్యా, నీకు వందనాలయ్యా. యెహోవా రాఫా, నన్ను స్వస్థపరచువాడు నీవయ్యా. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ఎల్రోహి, ఎల్రోహి, నన్ను చూచావే, వందనమయ్యా. ఎల్రోహి, ఎల్రోహి, నన్ను చూచావే, వందనమయ్యా. నన్ను చూచావే, వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, గట్టిగా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన, నా యేసయ్యకే ఆరాధన. చేతులు పైకెత్తి ఆరాధన, నా యేసయ్యకే ఆరాధన ఆరాధన, నా యేసయ్యకే ఆరాధన ఆరాధన. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచవే, వందనమయ్యా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచవే, వందనమయ్యా. స్వస్థపరచవే, వందనమయ్యా. నన్ను స్వస్థపరచవే. అందరూ కూడా గట్టిగా ఎస్. నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్, పూర్ణ బలముతో ఆరాధింతున్. ఆరాధన ఆరాధన, నా యేసయ్యకే ఆరాధన ఆరాధన, హల్లెలూయా, ఆరాధన ఆరాధన, నా యేసయ్యకే ఆరాధన ఆరాధన.
ఆరాధన ఆరాధన నా యేసయ్యకే. గట్టిగా చప్పట్లు కొట్టి నీకే నా ఆరాధన, నీవే ఆరాధనకు అర్హుడవు. అన్ని సమస్త మహిమ ఘనతకు ప్రభావముకు నీవే అర్హుడవు అయ్యా. ఆరాధన ఆరాధన యేసయ్యకే ఆరాధన ఆరాధన. అందరూ కూడా కలిసి ఆరాధన 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 నా యేసయ్యకే ఆరాధన ఆరాధన. వందనాలు ప్రభువా, నీవే ఆరాధనకు యోగ్యుడవు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి, అద్భుతాలు దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరూ ఒక నిమిషం కుడి చేతిని ఎత్తండి, కనులు మూయండి. యేసు దేవుడా, మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మీకు కృతజ్ఞత చెబుతున్నాము. మా పక్కకి మీరు వచ్చి ఉన్నారు, మా ఇంట్లోకి వచ్చి ఉన్నారు, నాకు దగ్గర్లో ఉన్నారు. ఈరోజు నాకు స్వస్థత ఇవ్వబోతున్నారు, విడుదల ఇవ్వబోతున్నారు. యేసు మీకు స్తోత్రములు. యేసు దేవుడా, నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈరోజు మా కుటుంబంలో ఒక అద్భుతాన్ని చేసి మా దుఃఖాన్ని మీరు మార్చబోతున్నారు. నేనది విశ్వసిస్తున్నాను, మేము దాన్ని విశ్వసిస్తున్నాము. యేసు దేవుడా, మీకు స్తోత్రములు. నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి, మాకు అద్భుతాలు చెయ్యండి. యేసుక్రీస్తు నామమున ఆమెన్, ఆమెన్. యేసు నామమును చెబుతూ పాడుతున్నప్పుడు గొప్ప సంతోషము, ఆనందం వస్తుంది కదా. సరే, ఈ సమయంలో కొన్ని సాక్ష్యాలను మీరు నేరుగా చూడబోతున్నారు, అంటే వీడియోలో. ఆ తర్వాత దేవుని సువార్తను చెప్పి అద్భుతాల కోసము నేను ప్రార్థించబోతున్నాను. దానికి ముందు మీకొక ప్రకటన ఏంటంటే, ఈ అద్భుత మహోత్సవము, ఇందులో ఏమో ఒక పాటను పాడాను. యేసు ప్రసన్నత మన మధ్యలోనే ఉంది. ఆయన చేసిన కొన్ని అద్భుతాలను చూడబోతున్నాము. తర్వాత ఆయన ప్రసన్నత, యెహోవా వచనాన్ని మనం ధ్యానించి ప్రార్థించబోతున్నాము. నేనిందులో మతం గురించి మాట్లాడబోయేది లేదు, మత సిద్ధాంతాలను మాట్లాడబోయేది లేదు, బోధనలు మాట్లాడబోయేది లేదు. వాటి వల్ల ప్రయోజనమేముంది? వినడానికి బావుంటాయి, కాని దానివల్ల ప్రయోజనమేంటి? ఏ మేలు జరగబోవుటలేదు. నా బోధనలను, నా సిద్ధాంతాలను మాట్లాడడం వల్ల ఎవరికీ మేలు జరగబోవుటలేదు. అది ఊరికే చాలామంది మాట్లాడుతూ ఉంటారు కదా, ఆవేశంతో. ఆ సమయంలో విని అలా వెళ్ళిపోవాల్సిందే. కాని దేవుని యొక్క వాక్యము, ఇది దేవుని వాక్యము. ఇందులో నుంచి నేను మాట్లాడతాను, చెబుతాను. ఈ వాక్యం శక్తివంతమైంది, ఈ వాక్యము జీవము గలది, ఈ వాక్యము విడుదలను ఇస్తుంది, ఈ వాక్యము స్వస్థతను ఇస్తుంది, ఈ వాక్యము అద్భుతాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే ఇది దేవుని వాక్యము, గాడ్స్ వర్డ్. ఇది దేవుని వాక్యము, పరిశుద్ధమైన దేవుడు మనుషుల కోసం ఆయనే రాసి ఇచ్చినటువంటి ఆయన యొక్క వాక్యము. అందువల్ల వాటి నుండే నేను కొన్ని కార్యములను చెప్పి మనం ప్రార్థించబోతున్నాం. ఒకవేళ కొందరికి కొన్ని ప్రార్థనా అవసరతలు ఉండవచ్చు, మీరు వాటిని మాకు తెలియపరచవచ్చు. నాకు ఈ కార్యం కొరకు ప్రార్థన చెయ్యాలి, ఈ కార్యంలో విడుదల కావాలి, స్వస్థత కావాలి. ఆ విధంగా మీ ప్రార్థనా అవసరతలను పంపడానికి 2 ఫోన్ నంబర్లు, ఒక ఈమెయిల్ అడ్రస్, వాట్సాప్ నంబరు, వీటన్నిటినీ స్క్రీన్లో చూపిస్తున్నారు చూడండి. మీరు ఈ ఫోన్ నంబర్కి ఫోన్ చేసినా సరే వెంటనే స్పందిస్తారు. మీరు చెప్పే ప్రార్థనా అవసరతలను రాసుకుంటారు. ఈమెయిల్ కూడా పంపవచ్చు, goodnews@jesusredeems.org. క్లుప్తంగా ఉండాలి మీ ప్రార్థన అవసరత, అనవసరంగా ఎక్కువ చెప్పకుండా. ప్రత్యేకంగా నాకు స్వస్థత కావాలి, విడుదల కావాలి, ఈ కార్యంలో అద్భుతం జరగాలి, మాకు పిల్లలు కావాలి. ఆ విధంగా వాట్సాప్ నంబర్ కింద ఉంది, +919488175315. ఈ నంబర్లలో దేనికో ఒకదానికి మీరు సంప్రదించి మీ ప్రార్థనా అవసరతలను మీరు పంపిస్తే అవి వెంటనే వచ్చి చేరుతాయి. సరే, యేసు అద్భుతం చేస్తున్నారు, దాన్ని ఏ విధంగా పొందడము? నా జీవితంలో నాకు ఈ సమస్య ఉంది, దానికి ఏ యేసు వద్దకు వెళ్ళాలి? ఈ సమస్య ఉంది, దానికి ఏం చెయ్యాలి? ఒకే యేసు, ఒకే దేవుడు, ఒక ప్రపంచం, ఒక దేవుడు, యేసే ఆ దేవుడు.
ఒకరే మన కోసం మరణించి మరణాన్ని జయించి జీవంతో లేచి, మరణించాను కాని సదాకాలములలో జీవంతో ఉన్నాను అని తన నోటితో చెప్పిన వారు యేసుక్రీస్తు మాత్రమే. అదే ఇందులో ముద్రించబడి ఉంది. అందువల్లే ఈ యేసు పేరు చెప్పేటప్పుడు అద్భుతం జరుగుతుంది. సరే, ఇప్పుడొక 3 సాక్ష్యాలు వారి యొక్క అనుభవం నుంచి చూడబోతున్నాము. ఒక సహోదరి కన్నిమేరీ తిరునెల్వేలి నుండి. సహోదరి కన్నిమేరీ గారు 40 సంవత్సరాలుగా ఆమెకొక పోరాటముండేది. ఏ విధంగా ఆ విడుదలను యేసు వద్ద నుంచి పొందారు, ఏం జరిగిందని ఆమె చెబుతారు. చూడండి. నా పేరు కన్నిమేరీ. నాకు 3 కూతుళ్ళున్నారు, 2 అబ్బాయిలు. నేను తిరునెల్వేలిలో ఉంటాను. నేను 40 ఏళ్లుగా పిసిహెచ్ పోరాటంలో ఉన్నాను. నాకు నిద్రే పట్టదు. నిద్ర లేకుండా మేల్కొనే ఉంటాను. మానసిక పరిస్థితి దెబ్బతింది. పదే పదే లేస్తూ ఉంటాను. ఊరికే కూర్చుని ఉంటాను. కాసేపు పడుకుని ఉంటాను, కాసేపు కూర్చుని ఉంటాను. పిల్లలందరూ నిద్రపోతారు. ఎవరైనా లేచి నన్ను చూసినప్పుడు ఏంటమ్మా పడుకోలేదని అడుగుతారు. మళ్ళీ పడుకుంటాను. అలా పడుకున్నా కూడా నా కంటికి నిద్ర అనేదే రాదు. లైట్గా కళ్ళు మూసుకున్నా ఆ రూపం వచ్చి నన్ను లేపుతుంది. తర్వాత నాకు నిద్ర రాదు. అలా చూస్తాను, ఏంటి ఇలా వచ్చింది, ఇంతమంది పడుకున్నప్పుడు నన్నే ఎందుకు లేపుతుంది అని చూస్తాను. కానీ ఏం తెలీదు. తర్వాత పడుకుంటాను. తర్వాత పడుకున్నప్పుడు నా పైకొచ్చి పట్టుకున్నట్టుంటుంది. ఇలాగే నాకు ఒక పోరాటంలాగా అనిపించింది. ఒకే పరిస్థితిలో ఉండలేను. నాతో ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కాసేపు వాళ్ళతో ఉండి వస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత నా ఆలోచన మారుతుంది. ఒకరోజు రాత్రి కూడా బావిలోకెళ్ళి దూకేద్దాం అనుకున్నాను. చాలాసార్లు నాకే తెలియకుండానే మాట్లాడుకుంటూ ఉంటాను. మా అమ్మగారు ఎప్పుడు చూసినా కోపంగానే ఉంటారు. ఏం మాట్లాడినా అరిచి మాట్లాడతారు. మనం ఏం చెప్పినా అది అర్థం చేసుకునే మనస్తత్వం ఆవిడకి అస్సలా లేదు. పిశాచి పోరాటంలో శరీరం అంతా బలహీనంగా ఉంటుంది. నిద్ర లేనందువల్ల చెయ్యి కాళ్ళు బలహీనంగా ఉంటాయి. నేను సరిగ్గా తినలేను, తాగలేను. నేనే తింటాను. ఏదో ఒకటి తినాలి కదా, లేకపోతే ఆరోగ్యం పాడైపోతుంది. ఆయన్ని తిందామని నోట్లో పెట్టుకున్నా నోట్లో పెట్టుకోలేను. అలాగే ఏదోలా తింటాను. భయం ఉంది నాకు. మరణకట్లు నాకున్నాయి. ఆ భయపెట్టిన ఆత్మ నన్ను మరణకట్లులోకి తోసేసింది. ఇప్పుడు నేను ఇలా కూర్చున్నానంటే నా ముందు ఏదో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. నేను ఇలా కూర్చున్నానంటే నా ముందే ఏదో పాము వెళ్తున్నట్టు నాకు కనిపిస్తుంది. అలా లేచి చూస్తే ఏమీ ఉండదు. ఇలాగే నన్ను భయపెట్టింది. 40 ఏళ్లుగా ఇలాగే భయపెట్టింది. ఇది ఎవరితోని నేను చెప్పలేదు. ఇలా ఉన్నప్పుడు 2025లో మే నెలలో నాలుమావిడిలో జరిగిన విడుదల ప్రార్థనలో మా అమ్మగారు పాల్గొన్నారు. ఆ గుంపులో మోహనన్నయ్య ప్రశాంతత లేనివారు, సమాధానం లేనివారు, ప్రీచాచి పట్టుకున్నవారు వాళ్ళని ముందుకు రమ్మని చెప్పారు. అపవిత్ర ఆత్మ ఏ కుటుంబాన్ని అతలాకుతలం చేస్తోందో శాపం నిమిత్తము వారిలో ఆ ఆత్మ వెళ్లడం ప్రారంభమవుతోంది. దాగి ఉన్న ఆత్మ బయటికి రావడం ప్రారంభిస్తుంది. వాళ్ళు మాత్రం ముందుకు రాబోతున్నారు. మేము మోకాళ్ళు వేసి ప్రార్థన చేసా అన్నీ చెప్పినప్పుడు, యేసయ్యా నేను నీ బిడ్డని, నాకు విడుదలివ్వండయ్యా, 40 ఏళ్లుగా కష్టపడుతున్నానని అడిగాను. యేసయ్య దగ్గర కన్నీరుతో అడిగాను. అప్పుడు నాకే తెలియకుండా కింద పడిపోయాను. పరిచారకులు వచ్చి నన్ను లేపారు. తర్వాత నాతో ఉన్న చాలా మంది అలాగే కింద పడిపోయారు. అప్పుడు అందర్నీ లేపి వాళ్ళ తలపైన చేపెట్టి ప్రార్థన చేయమని అన్నీ చెప్పారు. అప్పుడు నాలో సర్పపు ఆత్మ బయటికి వెళ్ళిపోయింది. ఆ ఆత్మ వెళ్ళిపోయినప్పుడు నా శరీరం బలంగా ఉంది. గొప్ప బలం దొరికింది. దొరికిన వెంటనే నేను కూర్చున్నాను.
కాళ్ళు చేతులు నొప్పులు ఏమీ లేదు. నేను నార్మల్గానే అయిపోయాను. అంతకుముందు తలంతా భారంగా ఉండేది, చాలా ఆలోచనలు వచ్చేవి. ఇప్పుడు అదంతా ఏమీ లేవు. ఆ రాత్రి బాగా పడుకున్నాను, ఎలాంటి సమస్య లేదు. కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు ఏమీ లేకుండా బాగా పడుకున్నాను. ఉదయం లేచిన వెంటనే సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు నిద్ర లేకుండా ఉన్నాను, ఆ రోజు పడుకుని లేచిన వెంటనే చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు నా శరీరానికి ఏమీ లేదు, బాగా తింటాను, బాగా నిద్రపోతాను, కాళ్ళు చేతుల నొప్పులు ఏమీ లేవు. ఇప్పుడు బాగానే ఉన్నాను. 40 ఏళ్లుగా మా అమ్మ నిద్ర లేనిది, ఇప్పుడు మా అమ్మ బాగున్నారు. చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడు చాలా బాగా ఉన్నారు. సమాధానం ఉంది, సంతోషం ఉంది, ప్రశాంతత కూడా ఉంది. ఆ ఆత్మ నాలోంచి వెళ్ళిపోయింది. ఇప్పుడేమీ లేదు. చీకటి చూసినా భయపడను, ఏది చూసినా భయపడను. నేను మనస్ఫూర్తిగా యేసయ్యకి కృతజ్ఞతలు చెప్తున్నాను. మా అమ్మగారికి ఈ సంవత్సరంలో జరిగిన పెద్ద మిరాకిల్. నాకు 40 ఏళ్లుగా ఉన్న పిశాచి పోరాటం నుంచి యేసయ్య విడుదలిచ్చినందుకు కృతజ్ఞతలు. 40 సంవత్సరాలుగా పోరాటము చూసారా, భయము. 40 సంవత్సరాలుగా ఒక ఆత్మ ఆమెలో ఉండి భయపెట్టి, రూపాలు కంటి ముందు తిరగడము, రాత్రిపూట నిద్రపోనివ్వకపోవడము, అది ఒక మరణ పోరాటము. 40 సంవత్సరాలనేది ఆలోచించి చూడండి, ఎంత సుదీర్ఘ కాలమది. కానీ తెలియకపోవడం. చాలామందికి విడుదల ఇచ్చే దేవుడు ఒకరున్నారు అన్న విషయం తెలియలేదు. వాళ్ళు క్రైస్తవులైనా సరే బైబిల్ ఇంట్లో ఉంటుంది, చదవరు. యేసు గురించి తెలుసు, కానీ యేసు గురించి విని ఉంటారు, పూర్తిగా తెలుసుకోవడం లేదు. యేసు గురించి వినడానికి అన్న తెలుసుకోవడం అంటే పర్సనల్గా తెలుసుకోకపోవుట. అందువల్లే ఒక బంధకంలోనే ఉండిపోయారు. కాని ప్రార్థనకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఆయన పేరు చెప్పి పిలిచారు. యేసు, విడుదల ఇవ్వండి. ఆ ఆత్మ, ఆ సర్పము అలా బయటికి పోవడం ఆమె చూడగలిగారు. ఆ నిమిషం నుండి విడుదల. చూశారా? ఇలా చాలామంది, ఒకళ్ళు ఇద్దరు కాదు, చాలామంది ప్రజలు ఈ విధంగా బాధపడుతూ ఇక్కడికొచ్చి విడుదల పొందడం నేను చూసి ఉన్నాను. ఈరోజు మీ జీవితంలో ఒక భయము, మరణ పోరాటము, ఆత్మహత్య ఆలోచన, రాత్రంతా నిద్ర పట్టడం లేదు, భయపెట్టేటటువంటి కలలు, భయపెట్టేటటువంటి దృశ్యాలు. భయపడకండి. ఈరోజు యేసు నామాన్ని చెప్పి పిలిచేటప్పుడు మీకొక విడుదల ఏర్పడుతుంది, అద్భుతాన్ని చూస్తారు. సరే, ఇప్పుడు ఇంకొక సాక్ష్యాన్ని మనం వినబోతున్నాము. సహోదరుడు జాన్సన్ స్వామి దాస్, ఆయన కూడా తిరునల్వేలికి చెందినవారు. ఆయనకి ఒక క్రూరమైన వ్యాధి. చూశారా? ఇప్పుడు పాట పాడారు, తీరని వ్యాధిని కూడా తీర్చేవారు యేసుక్రీస్తు. ఇది నయమవదండి అలా చెప్పినా కూడా దాన్ని స్వస్థపరిచేటటువంటి శక్తి యేసుక్రీస్తు అనే దేవునికి ఉన్నది. నాకే చెప్పారు, గుండె వాచిపోయినది, ఇక హార్ట్ కంప్లీట్గా పూర్తిగా డ్యామేజ్ అయిపోయినది, స్వస్థత పొందలేడు, వైద్యులు ఇక ఏమీ చెయ్యలేరు. అటువంటి పరిస్థితుల్లోనే కదా యేసు నాకు అద్భుతం చేశారు. ఆ విధంగానే ఇతనికొక అద్భుతం జరిగింది. చూడండి, జాగ్రత్తగా ఆయన చెప్పేది వినండి. నా పేరు జాన్సన్ స్వామిదాసు, హెచ్ఎంగా ఉండి రిటైర్ అయ్యా. 3 పిల్లలు ఉన్నారు నాకు. తిరునెల్వేలి జిల్లాలో ఉంటున్నాను. 2021 నవంబర్లో నాకు ఎక్కువగా యూరిన్ పోతూ ఉండేది. గంటకోసారి తప్పకుండా వెళ్తూ ఉండేవాడిని. చర్చికి వెళ్ళినా వెనక్కి కూర్చుంటారు, త్వరగా బయటికి వెళ్ళడానికనే వెనక్కే కూర్చుని ఉంటారు. ఇంట్లో అలా ఉన్నప్పుడు కూడా అలా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు రక్తం కూడా పోతుండేది. రోజుకి 4-5 సార్లు యూరిన్తో రక్తం కలిసిపోయేది. అలా జరుగుతుండేది. రక్తం కలిసిపోవడం వల్ల నాకు భయం వేసేసింది. అప్పుడు ఫ్యామిలీలో అందరికీ చెప్పేసి తర్వాత డాక్టర్ని వెళ్ళి కలిసాము. వాళ్ళేమో వెంటనే స్కాన్ తీయాలి, టాబ్లెట్స్తో నయం అవ్వదన్నారు. మేము కూడా సరే స్కాన్ తీసేద్దాం అని అనుకున్నాం. తీస్తే యూరిన్ బ్లాడర్లో ఒక గడ్డ ఉందన్నారు. ఖచ్చితంగా సర్జరీ చేసి తీరాలి, ఏ కారణం చేత మీరు డిలే చేయకూడదని చెప్పేశారు. లేట్ చేయకూడదు, వెంటనే చేయాలన్నారు. ఇంట్లో వాళ్ళు కూడా ఓకే అన్నారు. సర్జరీ జరిగింది. జనవరి నెల 4వ తారీఖున జరిగింది. సర్జరీ చేసినప్పుడు ఏం చేశారంటే, ఈ గడ్డని తీసినప్పుడు బయాప్సీకి పంపాలి, అప్పుడే ఏం గడ్డో తెలుస్తుంది
ఒకవేళ అది క్యాన్సర్ కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు. అందువల్ల బయాప్సీకి పంపించారు. 5వ రోజున ఆ రిజల్ట్ కూడా వచ్చింది. వచ్చిన రిజల్ట్ చూసినప్పుడు మాకు చాలా భయం వేసింది. అందులో క్యాన్సర్ అని కన్ఫర్మ్ చేశారు. 2వ స్టేజీ చివర్లో, 3వ స్టేజీ ప్రారంభం అని చెప్పారు. క్యాన్సర్ అనేది మేము ఎక్కడో విన్నాము, కానీ ఈరోజు మా కుటుంబంలో ఇలా ఉన్నప్పుడు, మా నాన్నకి క్యాన్సర్ అన్నప్పుడు మాకు టోటలీ కొలాప్స్ అయినట్టు అనిపించింది. సాధారణమైన వ్యాధి అయితే కొద్ది రోజులు బెడ్లో ఉండి ఆ తర్వాత చచ్చిపోవచ్చు. కానీ ఇది అటువంటిది కాదు. వెంటనే ఎవరితో చెప్పినా వాళ్ళని వెళ్ళి ఒపీనియన్ అడిగినా 10 రోజుల్లో చచ్చిపోతాడు అంటాడు. ఇంకొకరిని అడిగితే 10 రోజులు అంటాడు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన 10 రోజులు అంటారు. చివరికి ప్రాణం పోతుంది. అటువంటి వ్యాధి. కాబట్టి ఇందువల్ల నాకు ఏం జరుగుతుందో అని మనసులో చాలా భయంగానే ఉండేది. ఇటువంటి పరిస్థితిలో 2002 జనవరి 17వ తారీఖు ట్రీట్మెంట్ కోసం తిరువనంతపురానికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇందులో 16వ తారీఖు ఆదివారం అయినందువల్ల ప్రార్థిద్దాం రండి ప్రోగ్రాం వచ్చింది. అక్కడ నాలుమావిడిలో ప్రత్యక్ష ప్రసారం చూడాలనే ఆశ కలిగింది. అందువల్ల ట్రీట్మెంట్కి వెళ్ళడానికి ముందే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వెళ్దామని, ఎందుకంటే దేవుని ప్రసన్నత నిండిన స్థలం కాబట్టి అక్కడికి వెళ్దామని మనసులో ఒక ఆశ ఏర్పడింది. అక్కడికి వెళ్ళాం. మేము మా కారులోనే అక్కడికి వెళ్ళినప్పుడు 2-3 చోట్ల ఆపి యూరిన్ వెళ్తే రక్తం కలిసే వెళ్ళింది. ఆ తర్వాత మేము అక్కడికి 7 గంటలకి వెళ్ళి 9:30 వరకు లోపల ఉన్నప్పుడు బ్రదర్ దగ్గరికి వెళ్లే ముందు నాకు యూరిన్ వచ్చేయకూడదని, అందుకని ఏం చేశానంటే 8:30, 9 గంటలకు వెళ్ళి అక్కడున్న టాయిలెట్లో యూరిన్కి వెళ్ళాను. అదే పరిస్థితి, రక్తం కలిసే వచ్చింది. అయినా కూడా నేను శ్రద్ధగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. మోహన్ లాసరస్ బ్రదర్ వచ్చారు. యేసు స్వస్థత ఇస్తారని చెప్పుకుంటూ వచ్చారు. తల మీద చేయబెట్టి ప్రార్థన చేశారు. క్యాన్సర్ క్రిమిని తీసుకొచ్చే అపవిత్రాత్మ ఈయనను వదిలి పో అని గద్దించి, ఆ ఆత్మని గద్దించి ప్రార్థన చేశారు. ఆ తర్వాత యేసు గాయాల చేత స్వస్థత పొందారు అని వివరంగా చెప్పి వేదన తొలగి సంతోషంగా ఉండమని చెప్పారు. సరే ఇంక వెళదామని రోజు దేవునికి స్తోత్రం చెప్పమన్నారు. యేసు మీకు స్తోత్రము, యేసు మీకు స్తోత్రమని చెప్పమని చెప్పి ఆరాధన చేసి పంపించేశారు. కానీ స్వస్థత పొందానని అనుకునే వచ్చాను. కానీ మధ్యలో వచ్చేటప్పుడు 1.5 సేపట్లో అసలు నేను ఏమీ చేయలేదు, యూరిన్కే వెళ్ళలేదు. సరే 12 గంటల తర్వాత ఇంటికి వచ్చాక యూరిన్కి వెళ్దామని చెప్పి నేను ఒకసారి యూరిన్కి వెళ్తే ప్యూర్లీ నార్మల్, అంత తెల్లగా అయిపోయింది. రక్తం రాలేదు. కానీ పొద్దున్నే మేము త్రివేంద్రానికి వెళ్ళాలని అనుకున్నాం కదా, అక్కడికి మేము పొద్దున్నే బయలుదేరి వెళ్ళాం. వెళ్తే డాక్టర్ గారు ఏం చేశారంటే సాధారణంగా క్యాన్సర్కి ఏమేమి టెస్టులు చేయాలో అవన్నీ తీసి చూసి ఇది క్యాన్సర్ లాగా లేదు అని చెప్పేశారు. అప్పుడు వేరే ఆప్షన్ ఉందా అని మేము అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఎంఆర్ఐ స్కాన్ కావాలంటే తీయండి, అందులో చూసేద్దాం. ఆ పేగులో, ఆ యూరిన్ బ్యాగ్లో మాత్రమే క్యాన్సర్ క్రిమి ఉందా లేకపోతే శరీరం అంతా ఉందా అని చూద్దాం. అందులో ఒక వర్డింగ్ వస్తుంది, అందులో రిజల్ట్ వస్తేనే మనం చెప్పగలం అన్నారు. ఆ తర్వాత 10 రోజులకి రిజల్ట్ వచ్చింది. మళ్ళీ మేము చాలా భయంతోనే ఆ రిజల్ట్ని మేము తీసుకున్నాం. ఎంఆర్ఐ స్కాన్ రిపోర్టు ఏ విధంగా వచ్చిందంటే నో డిఫిషన్ అంటే క్యాన్సర్ వ్యాపించలేదు, క్యాన్సర్ క్రిమి వ్యాపించలేదు, అదే దాని అర్థం. ఇప్పుడు 3.5 ఏళ్ళు అవుతుంది. మా నాన్నకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా దేవుడి కృప వల్ల బాగున్నారు. ఆయన పనులు ఆయనే చేసుకుంటున్నారు. కార్ నడుపుతున్నారు, బైక్ నడుపుతున్నారు, బయటికంతా వెళ్ళొస్తున్నారు. దేవుడి కృప వల్ల ఆయన అంతా బాగానే ఉన్నారు. దానికి 6 టెస్టులు చేశాము. ఆ 6 టెస్టుల్లోనూ క్యాన్సర్ క్రిమి శరీరంలో లేదని వచ్చింది. ఇప్పుడు నన్ను చూస్తే ఎవరు క్యాన్సర్ పేషెంట్ అని చెప్పలేరు. ఆ విధంగా దేవుడు నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ రోజు వరకు నన్ను కాపాడారు. నా జీవితంలో ఇంత పెద్ద అద్భుతం చేసిన యేసు ప్రభువుకి కృతజ్ఞత. లేఖనంలో ఒక వాక్యము ఉన్నది. దేవుడు యేసు చెబుతున్నారు, మనిషి చెయ్యలేనిదే దేవుడు దానిని చెయ్యగలరు. క్యాన్సర్ వ్యాధి అండి 3rd స్టేజికి వచ్చేసిందండి. అదేమో యూరినరీ బ్లాడర్లో ఉంది.
అంతే అనేటటువంటి పరిస్థితిలో దాన్ని మార్చగలరా? ఆ క్యాన్సర్ క్రిములే శరీరంలో లేకుండా దేవుడు తీసి పారేశారు. యేసు చెయ్యగలరు. క్యాన్సర్ 4th స్టేజు, 5th స్టేజు, 10th స్టేజు కానివ్వండి, యేసు గుణపరచలేనటువంటి వ్యాధి అంటూ ఏదీ లేదు. ఒకే ఒకటి మీరు విశ్వసించాలి. యేసుక్రీస్తు నన్ను స్వస్థపరచగలరు. ఆయన పేరు చెప్పి మీరు విశ్వాసంతో పిలిచారంటే ఈరోజు ఒక అద్భుతం, ఇతనికి అద్భుతం చేసి 3.5 సంవత్సరాలు ఈ రోజుకి ఒక వ్యాధి లేకుండా మంచి ఆరోగ్యంతో ఉన్నారు కదా, అదే యేసు మీతో మాట్లాడుతున్నారు. ఆయన పక్షపాతము గల దేవుడు కాదు. ఒకరికి చేసి ఇంకొకరికి చెయ్యలేను అని చెప్పేటటువంటి దేవుడు కాదు. ఆయన విశ్వాసముతో దేవుని సమూహానికి వచ్చారు. దేవుని ప్రసన్నతలో వచ్చి వేడుకున్నారు. యేసు అద్భుతం చేశారు. అందువల్ల ఈరోజు యేసు మీకు క్యాన్సర్ వ్యాధి కావచ్చు, ఆస్తమా వ్యాధి కావచ్చు, కిడ్నీ చెడిపోయి కూడా ఉండవచ్చు, ఏదైనా సరే దేవుడు కొత్తగా మార్చేస్తారు. అవును ప్రియమైన వార్లారా, లివర్ దెబ్బతింది, కంప్లీట్గా లివర్ దెబ్బతింది, అంతా అయిపోయింది. అలా అనుకుంటే యేసు కొత్త లివర్ ఇచ్చారు. ఇక్కడ తెరిచిన ద్వారం ప్రార్థనలో ఒక సహోదరి వచ్చి అంత సంతోషంగా చెప్పారు. వైద్యులు చెప్పారు ఇక అయిపోయింది, అంతే, ఏమి చెయ్యలేము. మరణించిన అవయవాలను జీవం పొందేలా యేసు చెయ్యగలరు. నా యొక్క మరణించిన గుండె ఇక స్వస్థత పొందదు, దాన్ని కొత్త హృదయముగా మార్చి ఇచ్చినవారు యేసు మీకు చేస్తారు. మీరు విశ్వసించి ఆయన్ని పిలవాలి, అంతే. చూశారా? ఇప్పుడు ఇంకొక సాక్ష్యాన్ని చూసి మనం వచనాన్ని ధ్యానించి ప్రార్థించబోతున్నాము. సహోదరి మహేశ్వరి, విలాతి కులం, తూతుకుడి జిల్లాలో ఉన్న విలాతి కులం. ఈ సాక్ష్యాన్ని జాగ్రత్తగా వినండి, ఇది చాలా ముఖ్యమైనది. చాలామంది దేవుని బిడ్డలు, యెహోవా బిడ్డలు కూడా ఈ సాక్ష్యము ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు నేర్చుకోవాలి. ఈమె క్రైస్తవులు కానివారు, కాని ఆమె జీవితంలో ఎలా అద్భుతం జరిగిందనే దాన్ని చూడండి. నా పేరు మహేశ్వరి. నేను అంగన్వాడీలో హెల్పర్గా పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. తూతుకుడి జిల్లా విలాతి కులంలో ఉన్నాం. మేము యేసు ప్రభు తెలియని కుటుంబం. మంగళవారం, శుక్రవారం ఇంట్లో దీపం వెలిగిస్తాం. అప్పుడు చనిపోయిన అమ్మ నాన్న ఫోటోతోని పూజ చేసే అలవాటు ఉంది. 2001లో పెళ్ళయింది. పెళ్ళైన వాళ్ళు భక్తి అయిన కుటుంబమే, వాళ్ళు భక్తిగా ఉంటారు. అలాగే లైఫ్ వెళ్ళింది. 2014లో మా అమ్మకి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ రావడం వల్ల మా కుటుంబంలో తట్టుకోలేని ఒక బాధ. తినడానికి కూడా మాకు తిండి ఉండేది కాదు. చాలా కష్టపడ్డాం. తర్వాత చాలా దరిద్రంతో పాటు అనారోగ్యం, చాలా పేదరికంలో ఉన్నాము. అమ్మ కూడా 2016లో చనిపోయారు. ఇలా ఉన్నప్పుడు 2020లో లాక్డౌన్ వచ్చింది. అలా లాక్డౌన్ వచ్చినప్పుడు ఇంట్లో చాలా కష్టంగా ఉండేది. తినడానికి తిండి ఉండేది కాదు, ఏ టీవీ ఉండేది కాదు, సెల్ ఫోన్ కూడా లేదు. మేము ఒకవేళ తినాలనుకున్నా ఒక సమయంలో రేషన్ బియ్యమే మేము తినేవాళ్ళం. ఇలా ఉన్నప్పుడే పక్కింట్లో ప్రార్థిద్దాం రండి కార్యక్రమం వస్తుంది. ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ మోహనన్నయ్య మాట్లాడేది, ఆ శబ్దం వచ్చి మా ఇంట్లో వినిపిస్తుంది. అది ఎక్కువగా వినిపించదు, అది కొద్దిగా వినిపిస్తుంది. అయినా కూడా బ్రదర్ మాట్లాడిన ఒక్కొక్క మాట నా హృదయాన్ని బాగా తాకింది. యేసు గురించి చెప్తున్నారే, ఆ యేసు ఎవరో తెలుసుకోవాలనిపించింది. అలా ఉన్నప్పుడు నేను యేసు ప్రభు దగ్గర ఏడ్చి ప్రార్థన చేశా. యేసు ప్రభువా, నాకు ఒక సెల్ ఇస్తే నేను మీకోసం యూజ్ చేస్తాను, తప్పుగా ఉపయోగించను. ముఖ్యంగా నేను ప్రార్థిద్దానండి కార్యక్రమం చూడాలి. ఆ బ్రదర్ చెప్పే యేసు ప్రభుని నేను తెలుసుకోవాలి. అందువల్ల నాకు ఒక సెల్ కొనివ్వండి యేసు ప్రభు అని ఏడ్చి ప్రార్థన చేశాను. ఆ టైంలోని యేసు ప్రభు నాకు 7500కి సెల్ కొనిచ్చారు. సెల్ చేతికి వచ్చిన తర్వాత ప్రార్థిద్దాం రండి కార్యక్రమాన్ని శని ఆదివారాల్లో చూస్తూ ఉండేదాన్ని. అప్పటినుంచే యేసు ప్రభు గురించి మోహనని ఎక్కువ మాట్లాడేటప్పుడు ఆ విషయాలు నా హృదయాన్ని తాకాయి. అప్పుడే ఆ తర్వాతే మోహనని యేసు ప్రభు గురించి చెప్పిన తర్వాతే నేను తెలుసుకున్నాను, నాకు రక్షణ దొరికింది.
అలా నేను యేసుప్రభుని అంగీకరించిన తర్వాత కూడా మా ఇంట్లో ఏ కష్టం మారలేదు, శాపం మారలేదు, దరిద్రం మారలేదు. అప్పుడే నేను యేసుప్రభు దగ్గర ఏమడిగానంటే, ఏంటి యేసుప్రభువా, మిమ్మల్ని ఒప్పుకున్నా కూడా నాకు ఇలాగే ఉంది. ఆ సమయంలోని ప్రార్థిద్దారండి కార్యక్రమంలో ఒకరోజు అన్నయ్య మాట్లాడారు. ఎవరి వస్తువు మీ ఇంట్లో ఉంటే, మీరెప్పుడైనా తీసుకున్న వస్తువు మీ చేతిలో ఉందంటే దాన్ని తిరిగి ఇచ్చేయండి. దాన్ని అలా తిరిగి ఇచ్చినప్పుడు మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ మారిపోతాయి అలా అని చెప్పి అన్నయ్య మాట్లాడారు. యేసుప్రభుకి అప్పగించి ప్రార్థించమని చెప్పారు. అలా అప్పగించి ప్రార్థించినప్పుడు యేసుప్రభు తెలియచేశారు. ఆ విషయం ఏంటంటే, నేను 17 ఏళ్ళు ఉన్నప్పుడు, నాకు 17 ఏళ్ల వయసున్నప్పుడు పని అయిన తర్వాత చెరువు దాటేగానే నేను వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కింద ఒక చేతి చైన్ వచ్చి 1.5 కాసు ఉంటుంది. ఆ చైన్ తీసుకుని నేను వెళ్ళిపోయాను. తీసుకుని వెళ్ళి మా అమ్మకి ఇచ్చేశాను. నేను ఇంటికి వచ్చిన వెంటనే దాన్ని మిస్ చేసిన వారు క్యాషువల్ గా అడగడానికి మా దగ్గరకు వచ్చారు. కానీ మేము వచ్చి అది లేదని చెప్పేశాము. మా దగ్గర లేదని చెప్పి మేము వాళ్ళని పంపించేశాము. వాళ్ళు వదిలేశారు. అది నాకు యేసు ప్రభు తెలియచేశారు. యేసు ప్రభు తెలియచేసిన వెంటనే నేను క్షమాపణ అడిగి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత కానీ ఆ వస్తువు ఇవ్వలేదు. ఆ వస్తువు ఇవ్వకపోవడం వల్ల నైట్లో నాకు చేతులు పనిచేసేవి కావు. రాత్రి సమయంలో పడుకోవడానికి వెళ్లేటప్పటి నుంచి ఉదయం లేచి ప్రేయర్ చేసేంత వరకు ఏది పట్టుకోలేనంత నొప్పిగా ఉంటుంది. ఇంట్లో మిడతలొస్తాయి, కప్పలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, అలా కప్పలు వస్తూనే ఉంటాయి. పాలు కాచినప్పుడు కూడా ఈగ అందులో పడుతుంది, అందులో చచ్చిపోయిన ఈగ కూడా. ఇలా జరుగుతున్నప్పుడు శాపంగా అనిపిస్తుంది. ఇలాంటి శాపాలు నాకు ఉన్నాయి. అప్పుడు నేను యేసుని అడిగాను. ఆయన చెప్పారు, ఈ వస్తువు ఇచ్చే, ఆ వస్తువు నీ దగ్గరున్నంత వరకు శాపమే, అది ఇచ్చే అని చెప్పినప్పుడు నేను ఏడ్చి యేసు ప్రభుని అడిగాను, ఆ వస్తువు ఇవ్వడానికి నాకు దారి చూపించండి ప్రభువా అని నేను ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు ఆ వస్తువు ఇవ్వడానికి నాకు సహాయం చేశారు. అది ఎవరు పోగొట్టుకున్నారో వాళ్ళకే ఫోన్ చేసి రమ్మని చెప్పి ఆ వస్తువు ఇచ్చినప్పుడు వాళ్ళు, మీరు ఎలా ఈ కాలంలో ఇంత మంచివాళ్లుగా ఉన్నారు, ఎప్పుడో తీసిన వస్తువుని 20 సంవత్సరాల తర్వాత ఎలా ఇస్తున్నారని అడిగారు. నాకు యేసయ్య చెప్పారు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన మేము ఒప్పుకున్నాము, ఆయనే ఇవ్వమని చెప్పారు. అలా అని చెప్పి ఇచ్చేటప్పుడు వాళ్ళు నమ్మలేకపోతున్నారు. సంతోషంగా తీసుకుని యేసయ్య కృప వల్ల మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఆ బంగారం ఇచ్చి ఇంటికొచ్చిన వెంటనే నా చేతులన్నీ యేసుప్రభు కృప వల్ల మంచిగా పనిచేయడం మొదలెట్టాయి. కప్పలు రాలేదు, మిడతలు రాలేదు. అలాంటి శాప కార్యాలు ఇంట్లో ఏమీ జరగలేదు. ఇప్పుడు చూసారంటే మేము ఇంట్లో ప్రశాంతంగానే ఉన్నాం, సంతోషంగా ఉంది. పేదరికం లేదు, దరిద్రం లేదు. ఆ శాపపు కట్లు మమ్మల్ని పూర్తిగా వదిలిపోయాయి. ఇప్పుడు నేను డైలీ 12 నుంచి 3 గంటల వరకు ప్రార్థన చేసుకుంటాను. మా కుటుంబంలో శాపకట్లని తొలగించి యేసు ప్రభు మమ్మల్ని బాగా ఆశీర్వదించారు. అందుకు యేసు ప్రభుకి కృతజ్ఞతలు. ఇటువంటి సాక్ష్యం చెప్పడం విని ఉన్నారా? ఏ దేవుడి గురించైనా ఈ విధంగా ఎవరైనా చెప్పియున్నారా? దేవుడు నాతో మాట్లాడారు, నా పాపాన్ని తెలియజేశారు, ఇతరుల వస్తువులను నువ్వు ఉంచుకోకూడదు, తిరిగి ఇచ్చేయని చెప్పారు. అలా చెప్పేటటువంటి దేవుని మీరు విన్నారా? చెప్పండి. ఈయనే నిజమైన దేవుడు. ఆయన దగ్గరకు వెళితే ముందు చెబుతారు, అన్యాయంగా సంపాదించావా, దాన్నుండి మారు మనసు పొందు. లంచం తీసుకుంటూ భక్తిగా దేవుని దండం పెట్టొచ్చు, కానుకలు ఇవ్వొచ్చు. యేసు దాన్ని స్వీకరించరు. దేవుడు కానిది స్వీకరిస్తుంది. నిజమైన దేవుడు యేసు, ఆయన స్వీకరించరు. మోసం చేసి దేశాన్ని దోపిడీ చేసి భక్తిగా వెళ్ళి దండం పెట్టుకుంటున్నాను, కోట్లాది కానుకలు ఇచ్చినను, రాజకీయ నాయకులు వేసే కానుకలను నిజమైన దేవుడు స్వీకరించరు. అది అన్యాయమైన సంపాదన, ముందు తిరిగిచ్చేయి. ఒక గొలుసు, 1.5 సవరాల గొలుసు 27 సంవత్సరాల క్రితం క్రింద పడిందని తీసుకున్నారు. వాళ్లు దొంగతనం చేసింది కాదు, వాళ్లకు దొరికింది. కాని అబద్ధం, వాడు దానిని పాలన వ్యక్తిది అని తెలిసినా కూడా ఇవ్వలేదు, ఉంచుకున్నారు. ఎప్పుడు చెప్పాడో తెలుసా? 27 సంవత్సరాల తర్వాత. వాళ్ళు యేసుని తెలుసుకుని ప్రార్థించినప్పుడు ఎందుకు పేదరికం పోవట్లేదు? ఇంట్లో శాపము, కప్పలు ఇంట్లోకి వస్తున్నాయి, మిడతలు ఇంట్లోకి వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి, ఏదో ఒక శాపము.
దేవుడు యేసు వద్ద అడుగుతున్నారు, ఎందుకు దేవుడా ఇవన్నీ వస్తున్నాయి? ఎందుకు శాపం పోవట్లేదు? నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నాను కదా, ప్రార్థిస్తున్నాను కదా, ఎందుకు పోవట్లేదు? క్రైస్తవులు విని నేర్చుకోండి. కొంతమంది పరిచారకులకు కూడా ఆశీర్వాదము లేదు, సంఘం ఎందుకు ఎదగట్లేదు? అడగండి, మోకాలు వెయ్యండి. నన్ను పరిచర్యకు పిలిచారు కదా, ఎందుకని సంఘం ఎదగట్లేదు? ఎందుకు పరిచర్యలో అద్భుతం జరగట్లేదు? అడగాలి. చూడండి, ఒక హిందూ సహోదరి దేవుని వద్ద అడుగుతున్నారు, యేసు మాట్లాడుతున్నారండి. మాట్లాడే దేవుడు యేసు. చూడండి, వాళ్ళ ఇంట్లోనే మోకాలు వేసి అడుగుతున్నారు, ఎందుకు నా దరిద్రం పోవట్లేదు? ఈ శాపం వెంబడిస్తుంది దేవుడా. యేసు చెబుతున్నారు, ఇతరుల వస్తువులను తీసుకున్నావు కదా, తిరిగి ఇచ్చేయి. 27 సంవత్సరాల క్రితము. ఇప్పుడా వస్తువు లేదు, దానికి తగ్గ డబ్బు ఇచ్చేయి. దానికి మార్గం లేదు, దరిద్రం పోవట్లేదు, ప్రార్థిస్తున్నారు, నేను తిరిగి ఇవ్వడానికి నాకు సహాయం చేయండి. దేవుడు మార్గం చూపారు. మార్గం చూపించి ఎలాగోలా దాన్ని కనిపెట్టి చూడండి, వాళ్ళని ఫోన్ చేసి పిలిపించి దాన్ని తిరిగి ఇచ్చేశారు. యేసు నాతో మాట్లాడారు, తిరిగి ఇవ్వమన్నారు. ఇదేనండి సాక్షి. ఈ సాక్ష్యం క్రైస్తవుల మనసులో రావాలి. లంచం తీసుకున్నాను, తిరిగి ఇచ్చేశాను. మోసం చేసిన డబ్బుని తిరిగి ఇచ్చేశాను. కట్న కానుకలు ఇబ్బంది పెట్టి గొడవ పెట్టి తీసుకున్నాను, తిరిగి ఇచ్చేశాను. ఇతరుల వస్తువులు నా ఇంట్లో ఉండేవి, తిరిగి ఇచ్చేశాను. ఇది చెయ్యనంత వరకు సంపూర్ణ ఆశీర్వాదం రాదు. మీరు ప్రార్థించవచ్చు, రక్షణ కూడా పొంది ఉండవచ్చు. చెప్పారుగా, రక్షణ పొందాను, అయినను ఆశీర్వాదము లేదు. ఇంత ప్రార్థిస్తున్నాను, కాని మేలు ఎందుకు జరగట్లేదు? ఏదో జీవితంలో ఉంది, దానికోసం ప్రార్థన చెయ్యండి. ఏంటి దేవుడా? అడగండి, దేవుని వద్ద అడగండి. ఇలా కొత్తగా వచ్చిన వాళ్లందరూ కూడా దేవుని వద్ద అడిగి రక్షణ పొంది ఎదుగుతున్నారు. కాని చాలామంది నిస్సారంగా మనం చేసేదే కరెక్ట్ అని పరిగెడుతున్నాము. ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మీరాఫీసులో పనిచేస్తున్నారని అనుకోండి. ఆఫీసు నుండి ఒక పెన్ను కూడా మీ ఇంటికి రాకూడదు, ఒక పేపర్ను కూడా మీ సొంతంగా ఇంటికి తీసుకురాకూడదు. దేవుడది చూస్తున్నారు. అది నీది కాదు, ఆఫీసుది, ఎందుకు తీసుకుని వచ్చావు అడుగుతారు. తిరిగి ఇచ్చెయ్యాలి. ఒక పెన్ను తీసుకువచ్చినా తిరిగి ఇచ్చెయ్యాలి, పేపర్ తీసుకొచ్చినా తిరిగి ఇచ్చెయ్యాలి. అది నీది కాదు, అది ఆఫీసుకు సొంతం, ఆ యాజమాన్యానిది. దాన్ని ఎలా నువ్వు ఇంటికి తీసుకుని రాగలవు? చాలామందికి ఇది తెలియట్లేదు. అందువల్లే చాలా క్రైస్తవ కుటుంబాలలో శాపము, ఆశీర్వాదము లేదు, కరువు, దరిద్రము, వ్యాధి. చాలామందికి ఇది తెలియట్లేదు. దయచేసి ఈరోజు యెహోవా మీతో మాట్లాడుతున్నారు. సహోదరుడా, మీతో మాట్లాడుతున్నారు కదా. సహోదరుడి ఆస్తిని అపహరించి తీసుకున్నారు, ఇతరులకు ఇవ్వాల్సిన డబ్బుని దొంగతనంగా మీరు ఉంచుకున్నారు, కాని మీరు అన్యాయంగా మాట్లాడుతున్నారు. దేవుడు చెబుతున్నారు, శాపం నీ కుటుంబాన్ని వెంటాడుతుంది. ఎవరు దాంట్లో నుంచి విడుదల ఇవ్వలేరు. మీరు దాన్ని తిరిగి ఇచ్చేంత వరకు సంపూర్ణమైన ఆశీర్వాదము అస్సలు రాదు. అందువల్ల దేవుడు మాట్లాడుతున్నారు. జక్కయ్యని చూడండి. జక్కయ్యని యేసు కలిసినప్పుడు, ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా తీసుకుని ఉంటే 4 ఇంతలుగా తిరిగి ఇస్తాను అంటున్నారు. 4 ఇంతలు తిరిగిస్తాను దేవుడా అలా చెబుతున్నాడు. అప్పుడే ఆ శాపం తొలగును. ఆయనకు అలా మీ దగ్గర ఉన్నది అలాగే తిరిగి ఇచ్చెయ్యండి, అంతే. ఈరోజు యెహోవా మీతో మాట్లాడుతున్నారు. దీన్ని సరిచేసేంతవరకు స్వస్థత రాదు, దరిద్రము తొలగదు, ఆశీర్వాదము రాదు. కాని రక్షణ పొందిన సంతోషం ఉంటుంది. అది కృప. దాన్ని దేవుడు తీసుకోరు, కాని ఆశీర్వాదాన్ని మీరు పొందలేరు. అందువల్ల ఈరోజు దేవుని వద్ద అప్పగించండి. ఈ విధంగా మాట్లాడేటటువంటి దేవుని మీరు చూశారా? ఈరోజేగా చూస్తున్నారు నిజమైన దేవుని. ఈయనేనండి, దాన్నే మేము చెబుతున్నాము. అది మనం అనుకున్నదంతా దేవుడు కాదు, మనం నమ్మిందంతా దేవుడు కాదు. సరైన దానిని నమ్మాలి, అప్పుడే ఆశీర్వాదం ఏర్పడుతుంది. అందువల్లే దేవుడు ఈ సాక్ష్యాల ద్వారా మీతో మాట్లాడుతున్నారు. సరే, ఈ రోజున వీళ్ళందర్నీ చూశారు కదా. వీళ్ళకి ఎన్ని అద్భుతాలు! దరిద్రాన్ని కూడా తొలగించేశారు, కరువుని తొలగించారు. ఈరోజు కుటుంబం ఆశీర్వాదంగా ఉంది కదా. అయితే మీ జీవితం దరిద్రము, అన్నీ డబ్బు కష్టము, అప్పు సమస్యలు, వ్యాధి, కరువు, ప్రశాంతత లేదు. అవన్నీ తొలగి ఆశీర్వాదం ఏర్పడాలి. అందువల్లే యెహోవా మీతో మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడేమో మనం లేఖన వచనం నుండి ధ్యానించి ప్రార్థించబోతున్నాము, సరేనా? ఇప్పుడు యెహోవా చాలామందితో మాట్లాడుతూ ఉన్నారన్న విషయం నాకు తెలుస్తుంది. దేవుని వద్ద చెప్పండి, దేవుడా, నేను అప్పగిస్తున్నాను, నేను సరిచేసుకుంటాను, ఇతరుల వస్తువులను తిరిగి ఇచ్చేస్తాను, ఇతరుల స్థలాల్ని తిరిగి ఇచ్చేస్తాను, ఇతరుల వద్ద తీసుకున్న డబ్బు నా వద్ద ఉంది, తిరిగి ఇచ్చేస్తాను.
ఇతరుల వస్తువులు నా వద్ద ఉన్నాయి, అవి నేను తిరిగి ఇచ్చేస్తాను. ఆ విధంగా అప్పగించండి. దేవుడు వెంటనే అద్భుతం చేయడం చూస్తారు. సరే, ముందుగా మనము లేఖన వాక్యాలను ధ్యానించి ప్రార్థించబోతున్నాము. లేఖన పుస్తకంలో లూకా 19వ అధ్యాయము మొదటి 3 వచనాలలో ఒక కార్యము చెప్పబడి ఉంది. ఇదే వరుసగా మనం ధ్యానిస్తూ వస్తున్నాము. ఒక మనిషి, ఎరిగో అనే పట్టణంలో ఒక మనిషి ఉండేవాడు. పెద్ద ధనవంతుడు. వాడికి పెద్ద పోస్టు గవర్నమెంట్లో ఒక అధికారిగా ఉండేవాడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. అందులో చీఫ్ ఆఫీసర్, ముఖ్య నిర్వహణ అధికారి పదవి ఉంది. డబ్బు బోల్డంతా ఉంది. గొప్ప వసతులు కూడా అతనికి ఉన్నాయి. వాడి పేరు జక్కయ్య అంటారు. కాని వాడిలో ప్రశాంతత లేదు, సమాధానము లేదు. ఊర్లో ప్రజలందరూ చెబుతున్నారు, వీడు మోసం చేసి డబ్బు సంపాదించాడు, మన డబ్బును దోపిడీ చేశాడు, సుంకం అనే పేరు మీద మన డబ్బులు మొత్తం దోపిడీ చేశాడు అని ప్రజలందరూ కూడా శపించారు. అందువల్ల బాధపడుతూ ఉన్న సమయములో యేసు గురించి విన్నాడు. యేసు అనే ఒకరు వచ్చారండి. దేవుడు మనిషిగా వచ్చారు. చాలా అద్భుతాలు చేస్తున్నారు. ఆయన దేవుడని ఎలా చెబుతున్నారు? కళ్ళు లేని వారికి చూపునిస్తున్నారు, కుంటివాన్ని నడిపిస్తున్నారు, మరణించిన వారు జీవంతో లేస్తున్నారు. ఆయన ద్వారా మనిషి ఎలా ఇదంతా చెయ్యగలరు? దేవుడే కదా చెయ్యగలరు. 1-2 అద్భుతాలు కాదు, ఏదో ఒక మ్యాజిక్ చూపించడం కాదు. వెళ్లే ప్రతి చోట అద్భుతాలు జరుగుతున్నాయి. వేలాది అద్భుతాలు, ప్రజలందరూ సంతోషిస్తున్నారు. ఆ విధంగా చెప్తే అలాగా ఈ యేసుని నేను చూడాలి. అందరూ చెబుతున్నారు యేసు అద్భుతం చేస్తున్నారు అని. ఆయన్ని నేనే చూడాలి. వాడిలో యేసు ఎటువంటి వారో అని చూడాలని ఆశ. ఆ సహోదరి చెప్పారు చూశారా, యేసుని నేను తెలుసుకోవాలి, ఆయన ఎటువంటి వారు. పక్కింట్లో సువార్తని టీవీలో వింటున్నారు, యేసు గురించి కొద్దిగా గమనిస్తున్నారు. ఈ యేసు ఎటువంటివారు, ఆయన గురించి నేను తెలుసుకోవాలి. దానికోసమే సెల్ఫోన్ అడిగారు. యేసు మీ గురించి నేను తెలుసుకోవడానికి సెల్ఫోన్ ఇవ్వండి, నేను తప్పుగా ఉపయోగించాను. మంచి ప్రార్థన కదా. ఇదంతా మీరు నేర్చుకోవాలి. దేవుని బిడ్డలు నేర్చుకోవాలి. పరిచారకులు కూడా నేర్చుకోవాలి. దేవుడా, నేను తప్పుగా ఉపయోగించను, మంచిదాని గురించే ఉపయోగిస్తాను. మీ గురించి నేను తెలుసుకోవడానికి సెల్ఫోన్ నాకు కావాలి. దేవుడిచ్చారు, యేసు గురించి తెలుసుకునేలాగా చేశారు. అయితే దేవుని తెలుసుకోవాలి, అడ్డమైన దానిని స్వీకరించకూడదు. నిజమైన దైవమేనా, దేవుడేనా, దానికి కావలసిన క్వాలిటీ ఆయన దగ్గర ఉందా, దేవుడంటే ఎటువంటివారు, ఆ విషయాలన్నీ వివరంగా తెలుసుకోవాలి. ఆ విధంగా ఆవిడ తెలుసుకున్నారు. అయితే వీడిలో ఒక ఆశ, యేసు ఎటువంటివారు, యేసు ఎటువంటివారు అనే విషయాన్ని మనం ధ్యానిస్తూనే ఉన్నాము. ఆయన ప్రేమ గలవారు, కనికరము గలవారు, శక్తి గలవారు, దయగలవారు. ఆయన జనానికి స్వస్థతను ఇచ్చువారు, విడుదల ఇచ్చువారు, సమాధాన ప్రభువు, ఆయన ఓదార్పును ఇచ్చువారు. ఈ విధంగా ఎన్నో విషయాలు మనం యేసు గురించి ధ్యానిస్తూ ఉన్నాము కదా. ఈరోజు మనం ఒక లేఖన వాక్యం నుండి ఆయన ఎటువంటివారు అనేదాన్ని మనము ధ్యానించి ప్రార్థించబోతున్నాము. యేసే చెబుతున్నారు చూడండి, లేఖనంలో యోహాన్ 14వ అధ్యాయము 14వ వచనములో యేసు చెబుతున్నారు, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. దేవుడు యేసు చెబుతున్నారు, నా పిల్లల్లారా, యేసుక్రీస్తు అనే నా పేరును చెప్పి మీరు ఏది అడిగినను అది నేను చేస్తాను. అయితే ఇందులో మీకు ఏం అర్థమవుతుంది? ఏమడిగినను చేయువారు యేసు. మీరేమడిగినను చేస్తారు, అదే యేసు. యేసు ఎటువంటి వారండి? మీరు ఏమడిగినను మీకు చేయువారు, అదే యేసు చెబుతున్నారు. ఏమడిగినను చేస్తాను. స్వస్థత కావాలా, స్వస్థతనిస్తాను. విడుదల కావాలా, విడుదలనిస్తాను. ఆశీర్వాదం కావాలా, ఆశీర్వాదం ఇస్తాను. వ్యాపారం ఆశీర్వదించబడాలా, ఆశీర్వదిస్తాను. కార్యం సిద్ధించేలా చేస్తాను. పిల్లల భాగ్యం కావాలా, పిల్లల భాగ్యం ఇస్తాను. అదే యేసు చెబుతున్నారు. నువ్వు ఏమడిగినను నేను చేస్తాను. ఈరోజు మీకేం కావాలి? ఒక్కొక్కరికి ఒక అవసరం ఉంటుంది. మీకేం కావాలి? కొందరికి ఆరోగ్యం కావాలి, కొందరికి విడుదల కావాలి, కొందరికి ఆశీర్వాదం కావాలి, కొందరికి జ్ఞానం కావాలి, కొందరికి పని కావాలి, కొందరికి వివాహ కార్యం జరగాలి. ఏదో ఒక అవసరం ఉంది కదా. యేసు చెబుతున్నారు, నువ్వు ఏమడిగినను నేను నీకు చేస్తాను. ఎలా ఈ విధంగా ఆయన చెబుతున్నారంటే, ఆయన ఏదైనా చెయ్యగలరు. ఆయన భూమి మీద, ఆకాశం మీద సర్వశక్తి గలవారు. ఆయన ఆకాశాన్ని, భూమిని సృష్టించినవారు, మిమ్మల్ని నన్ను సృష్టించినవారు. ఆయన ఏదైనా చెయ్యగలరు. ఆయన అడుగుతున్నారు, నీకేం కావాలి కుమారా, కుమార్తె, నీకేం కావాలి?
నువ్వేమడిగినాను నేను చేస్తాను. ఆ విధంగా దేవుడు చెబుతున్నారు. ఆయన చెయ్యాలంటే ఒక కండిషన్ ఉంది. నా నామము ద్వారా నువ్వు అడగాలి. యేసుక్రీస్తు అనే పేరుని చెప్పి నువ్వు అడిగితే నేను నీకిస్తాను. అదే చెబుతున్నారు. ఇంకేమీ దేవుడు అడగలేదు. నువ్వు నాకు కానుకలు తీసుకురా, నువ్వు నాకు దక్షిణ తీసుకురా, నువ్వు నా కోసం కాలికి చెప్పులు లేకుండా నాలుమవడికి నడిచిరా, మోకాల మీదే నువ్వు నడుచుకుంటూ రావాలి. అదంతా అడగలేదు. నువ్వు ఉన్న చోటే నీ ఇంట్లో నువ్వక్కడేగా ఉన్నావు. యేసు అనే నా నామాన్ని చెప్పి అడుగు, నేను చేస్తాను. అలా అంటున్నారు. ఎందుకంటే ఆయన అంతా వ్యాపించి ఉన్నవారు. యేసుకి పుణ్యక్షేత్రాలు లేవు. నాలుమవడి పుణ్యక్షేత్రమేమీ కాదు. అక్కడికి వెళితే వెంటనే ఆశీర్వాదం మేలు జరుగుద్దని కాదు. ఇక్కడికి వస్తే అద్భుతం జరగడానికి కారణము ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. ఆయన్ని చూస్తూ రాత్రింబవళ్ళు ప్రార్థన చేస్తున్నాము, రాత్రింబవళ్ళు దేవుని స్తుతిస్తున్నాము. అందువల్ల ఆయన ప్రసన్నత ఉంది. అంతేకాని ఇది పుణ్యక్షేత్రమేమీ కాదు. అయితే యేసుక్రీస్తుని మీలోనే మీరు నివాసముంచుకోవాలి. మీ ఇంట్లోనే నివాసముంటున్నారంటున్నారు. మనతో ఉన్న దేవుడేనండి యేసు. ఆయన ఒక కొండ మీద, బిల్డింగ్ మీద, సముద్రం ఒడ్డున కూర్చుని ఉన్నవారు కాదు. మీ ఇంట్లోకి వచ్చి నివసించేవారు, మీలో నివసించేవారు, మీతోనే ఉన్నవారు, మీతో మాట్లాడేవారు. చూశారా, ఈ సహోదరి మహేశ్వరి, ఆమె పేద సహోదరి. ఆమెతో ఆయన మాట్లాడుతున్నారు. చూశారు కదా, ఆమె ఇంట్లోనే మాట్లాడుతున్నారు కదా. అదే యేసు మీతో మాట్లాడతారు, మీలో ఉంటారు. ఈయన అద్భుతమైన దేవుడండి. ఈయన సర్వలోకాలకి దేవుడు. ఆయనే చెబుతున్నారు, నా పేరు చెప్పి నువ్వు అడిగితే, యేసు అని అడిగితే నేను నీకు చేస్తాను, యేసుక్రీస్తు నామమున అని అడిగితే నేను నీకు చేస్తాను. అలా చెబుతున్నారు. ఆ పేరుని ఉచ్చరించి మీరు అడిగారంటే మీకు అద్భుతం జరుగుద్ది. సరే, ఆయన పేరు చెబితే ఎటువంటి మేలు జరుగుద్ది? కొన్ని వచనాల నుండి కొన్ని కార్యాలను చెప్పిన తర్వాత ప్రార్థించబోతున్నాము. మొదటిది అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనములో ఆ వచనం చెబుతూ ఉంది, యేసుక్రీస్తు నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన యేసుక్రీస్తు నామము తప్ప మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. యేసుక్రీస్తు నామము, ఆ పేరుని చెబితేనే ముందుగా రక్షణ, పాపం నుండి, శాపం నుండి ఒక రక్షణ, నిజమైన సమాధానము, సంతోషము మనసులోకి వస్తుంది. అది యేసుక్రీస్తు మాత్రమే మీకు ఇవ్వగలరు. అందువల్లే వేరు ఎవరి వల్ల రక్షణ లేదు. ఎందుకలా చెబుతున్నారు అంటే, మన యొక్క పాపాలు, శాపాలు అందులో నుంచి మనిషిని విడిపించి ఆ రక్షణ సంతోషాన్ని ఇచ్చి, పాపం నుండి విడుదల ఇచ్చి, నిజమైన సంతోషాన్ని ఇవ్వడానికి, యేసు శిలువలో మరణించడానికి తనని అప్పగించారు. ఇప్పుడు మీరు చెబుతున్నారు కదా, ఈ పని జరగట్లేదండి, టైం అసలు బాగోలేదు, కాలం బాలేదండి, పుట్టిన సమయం బాలేదండి, ఇక్కడేమో అండి మీకు ఇందులో ఈ గ్రహం సరిగ్గా లేదు అలా అంటున్నారు. దానికేదైనా పరిహారం ఉందా అని అడుగుతున్నారు కదా. పరిహారము, అన్నిటికీ ఒక పరిహారము. దానికి మనిషి డబ్బు ఖర్చు పెడుతున్నాడు, సమయాన్ని వెచ్చిస్తున్నాడు, చాలా కార్యాలు చేస్తున్నాడు. కానీ పరిహారి అని యేసు చెప్పారు. ఆయనే పరిహారి. మనిషి యొక్క పాపము, శాపము, వ్యాధి, వేదన, దోషాలు తొలగించడానికి ఒక పరిహారి యేసుక్రీస్తు. ఆ పరిహారాన్ని చేసి ముగించడానికి దేవుడు మనిషిగా యేసు అనే పేరు మీద వచ్చారు. పరిహారమంటే ఏంటండి అని అడిగితే, రక్తం చిందించుట, బలి చెల్లించుట. దాని ద్వారానే పరిహారము చెయ్యబడుతుంది. పాపానికి నివృత్తి, శాపానికి నివృత్తి. ఈ దోషము తొలగాలంటే రక్తము చిందించబడాలి. కొంతమంది జంతువుల రక్తాన్ని, పక్షుల రక్తాన్ని చిందిస్తారు. అందువల్ల మనిషి యొక్క పాపము క్షమించబడి ఆ పాపాలు తొలగించడానికి మనిషి యొక్క రక్తము చిందించబడాలి. అది పరిశుద్ధమైన రక్తముగా ఉండాలి. దాని ద్వారానే పరిహారము చెయ్యబడాలి. అందువల్ల ప్రపంచంలో ఉన్న మనుషులందరూ పాపము చేసి పాపము రక్తమే ప్రవహిస్తుంది. అందువల్ల దేవుడు మనిషిగా, పరిశుద్ధము గల ఒక దేవుడు పరిశుద్ధ మనిషిగా వచ్చి శిలువలో మరణించడానికి తనని అప్పగించారు. అందువల్లే 1 పేతురు 2:24 వచనం చెబుతోంది, యేసుక్రీస్తు మన పాపాలను తన మీద మోసుకొని శిలువలో రక్తము చిందించి మరణించారు అని. అందువల్లే 1 యోహాను 1:7 వచనం చెబుతోంది, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును.
అయితే మనము పాపం నుండి మారు మనసు పొంది ఈ పాపాలు శాపాల నుండి విడుదల కావాలని అడిగినప్పుడు కంటికి కనిపించని ఒక అద్భుతము జరుగుతుంది. యేసుక్రీస్తు యొక్క రక్తపు శక్తి మనలోనికి దిగి మన హృదయాన్ని శుద్ధీకరించి మన జీవితాన్ని పరిశుద్ధపరుస్తుంది. అయితే అప్పుడు ఆ పాపపు శక్తి నుండి విడుదల ఏర్పడి, అందువల్లే 40 సంవత్సరాలు తాగుబోతుగా ఉన్నాను, యేసు విడుదల ఇచ్చేశారు. 25 సంవత్సరాలుగా మత్తు పదార్థాలను ఉపయోగిస్తూ ఉన్నాను, ఒక్కరోజులోనే యేసు విడుదల ఇచ్చారు. ఎంతమంది సాక్ష్యాలు చెబుతున్నారు? ఇదంతా ఎలా జరుగుతుంది? యేసుక్రీస్తు రక్తము యొక్క శక్తి, ఆయన శక్తి మనిషిలోనికి వచ్చేటప్పుడు పాపం నుండి విడుదలను పొందుటను మనము చూడగలము. కొలసీలకు 1:20లో లేఖన వచనం చెబుతోంది, యేసుక్రీస్తు శిలువలో చిందించిన రక్తము ద్వారా సమాధానాన్ని ఏర్పరిచారు. మన మనసులో సమాధానము, దేవునికి మనకి ఒక సమాధానము, ఒక ఐక్యతను ఆయన రక్తము ద్వారా మనకి ఏర్పరిచారు. అందువల్లే గలతీలకు 1:4లో చెప్పబడి ఉన్నది, ఈ ప్రపంచము, ఈ పాపము, ఈ లోకంలోని పాపములు అన్నిటి నుండి మిమ్మల్ని విడిపించడానికి యేసు శిలువలో తనని మరణించడానికి అప్పగించారు. ఆ విధంగా చెబుతోంది. ఎఫెసీయులకు 5వ అధ్యాయం 2వ వచనంలో చెబుతోంది, యేసు మన కోసం బలి అయ్యారు, ఆయన బలి అయ్యారు. అందువల్లే ప్రపంచం యొక్క పాపాన్ని మోసేటటువంటి దేవుని గొర్రెపిల్ల అని యేసు గురించి చెప్పబడి ఉన్నది. ప్రపంచంలోని ప్రజల పాపాలని మోసి తీర్చడానికి బలిగా తనను అప్పగించిన వారే యేసు. ఆ బలి చెల్లించబడి అది జీవముతో లేపాలి. అప్పుడే ఆయన దేవుడు. ఆయన మరణించి 3వ రోజున జీవంతో లేచారు. ఈ రోజుకి అద్భుతాలన్నీ జరగడానికి కారణం యేసు జీవంతో ఉన్నందువల్లే. అయితే ఆయన మన కోసం రక్తము చిందించి జీవముతో లేచారు. ఆ యేసుని యేసు అని పిలిచేటప్పుడు మన జీవితంలోని పాపాల నుండి ఒక విడుదల, క్షమాభిక్ష, సంతోషము, సమాధానము ఏర్పడుతుంది. చూడండి, మా ఊరు పక్కనే తెసేన్వెలై అనే ఒక ఊరుంది. అక్కడ శివకుమార్ గారు అని ఒకరున్నారు. చాలా భక్తి గలవారు, క్రైస్తవులు కానివారు. కాని ఈ మధ్యలోనే ఆయన కుమార్తెకు ఒక తీరని వ్యాధి, కడుపు నొప్పి, భరించలేనంత కడుపు నొప్పి. యవ్వన కుమార్తె. చాలా ఆస్పత్రులకు తీసుకెళ్లారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, స్వస్థత పొందలేదు. అయితే పిల్ల కష్టపడుతోంది, స్వస్థత పొందలేదు. అన్ని దేవుళ్ళని మొక్కారు, ఏదేదో ఎన్నో రకాలుగా చేసి చూశారు. పిల్లని కష్టపెట్టి కూడా దేవుళ్ల వద్ద మొక్కారు, స్వస్థత ఏర్పడలేదు. ఎవరో చెప్పారట, యేసుక్రీస్తు దగ్గరకు వెళితే స్వస్థత పొందుతుంది అని. తెరిచిన ద్వారం ప్రార్థన, మన తెరిచిన ద్వారం ప్రార్థన చివరి శనివారం జరుగుద్ది కదా, ఆ ప్రార్థనకి కుమార్తెను తీసుకుని వచ్చారు. మొదటిసారి వచ్చారు. అక్కడ జరుగుతున్నటువంటి యేసు గురించి ప్రసంగాన్ని, వాక్యాలను విన్న వెంటనే, నా పాపం వల్లే నా బిడ్డ కష్టపడుతూ ఉంది, పాపభీతి ఏర్పడింది. అప్పుడు మోకాలు వేసి, యేసు, నా పాపాన్ని క్షమించి నా కుమార్తెను స్వస్థపరచండి, నా పాపాన్ని క్షమించి నా కుమార్తెకు ఆరోగ్యాన్ని ఇవ్వమని కన్నీరు కార్చి ఏడ్చారు. ఎంతోమంది ఉన్నారు, 40,000, 50,000 మంది ఉన్నారు. అంతమంది మధ్యలో మోకాలు వేసి యేసుని చూస్తూ, నా పాపాన్ని క్షమించి నా కుమార్తెకు స్వస్థత ఇవ్వండి, పాపము నుంచి మారు మనసు పొంది కన్నీరు కార్చి అడిగిన వెంటనే లేఖనం చెబుతోంది, తన పాపాన్ని దాచినవాడు జీవించడు, ప్రకటించి వదిలివేయువాడు కనికరము పొందుతాడు. అందువల్ల ప్రకటించి వదిలెయ్యడానికి అప్పగించిన వెంటనే యేసు అతని పాపాన్ని క్షమించారని ఎలా చెబుతున్నారు? కుమార్తెకు వెంటనే స్వస్థత. ఆ కుమార్తెకు కడుపు నొప్పి తొలగిపోయి అద్భుతమైన స్వస్థత. అతను చెబుతున్నాడు, ఎంత సంతోషంగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. అదే యేసుక్రీస్తు. ఈరోజు ఆ యేసు మీ పాపాన్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ పాపమైనా సరే ఆయన క్షమించగలరు. ఎన్ని సంవత్సరాల పాపమైనా సరే ఆయనే క్షమించగలరు. పాపాన్ని క్షమించడానికి అధికారం పొందినవారు ఒకే ఒకరు, యేసుక్రీస్తు. క్షమించడం మాత్రమే కాదు, పాపం నుండి విడుదల ఇస్తారు. మద్యపానపు అలవాటు, మత్తు పదార్థాలు, తప్పుడు కామపు అలవాట్లు అన్నిటి నుండి విడుదల. ఇకపై దాని గురించి ఆలోచన లేకుండా మన జీవితాన్నే మారుస్తారు. అప్పుడు మనసులో నిజమైన సంతోషము, సమాధానము. అదే యేసు. అందుకే యేసు అని మీరు పిలిస్తే యేసుక్రీస్తు మీకు పాపం నుండి విడుదల ఇచ్చి ఆనందింపజేయడాన్ని మీరు చూడగలరు. దాన్ని కదా ఆ సహోదరి మహేశ్వరి చేశారు. ఆ సహోదరి మహేశ్వరి యేసుని తెలుసుకున్న వెంటనే, యేసు, నా పాపాన్ని క్షమించండి, నన్ను రక్షించండి అని సంతోషాన్ని పొందారు. కాని ఆశీర్వాదం అడ్డుపడుతుంది. రక్షణ పొందిన సంతోషం వచ్చింది, కాని ఇంట్లో
శరీరము బాధపడుతూ ఉంది, చెయ్యి వంగిపోయి ఉంది, కప్పలు వస్తున్నాయి, మిడతలు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి. ఏంటి ఇంట్లోకి ఇవన్నీ వస్తున్నాయి? శాపము. అది శాపం వల్ల ఏర్పడేటటువంటి కార్యము. కొన్ని ఇళ్లల్లో చూడండి, సర్పాలు, పాములు వస్తూనే ఉంటాయి. చెబుతారు పాము వచ్చింది అని అంటారు. కొంతమంది తేళ్లు వస్తున్నాయని చెబుతారు. ఇప్పుడు జరుగుతుంది. ఆ విధంగా మాట్లాడి చెప్పుకునే వారిని నేను చాలామందిని చూశాను. ఈ శతాబ్దంలో అలాగంతా జరుగుద్దా? నమ్మలేము అంటే జరుగుద్ది. చూస్తున్నాం కదా, బాధపడుతున్న ప్రజలు ఉన్నారుగా. ఒకళ్ళు ఇద్దరు కాదు, ఎంతోమంది వస్తున్నారు. దెయ్యాల క్రియలు, ఆ శాపాల ద్వారా సాతాను ఆ కుటుంబంపై దాడి చేసి క్రియలను చెయ్యగలడు. అందువల్లే మనము పాపము, శాపము నుండి విడుదలను పొందాలి. దానికి డబ్బిచ్చి శాపం నుండి విడుదలను పొందలేము. పాపం నుండి మారుమనసు పొంది సరిచేయాల్సిన దాన్ని సరిచెయ్యాలి. ఇతరుల వస్తువులను మన చేతిలో పెట్టుకుని భక్తిగా దేవుని మొక్కితే ఆశీర్వాదం వస్తుందనుకుంటున్నారా? దొంగిలించి పెట్టుకున్నారు, మోసం చేసి పెట్టుకున్నారు. ఇతరుల వస్తువులను నువ్వు మోసం చేసి వంచించి పెట్టుకున్నావు. ఎలా ఆశీర్వాదం వస్తుందనుకుంటున్నావు? యేసుక్రీస్తు దగ్గర ఇదంతా సాగదు. ముందు సరిచెయ్యి, పాపం నుండి మారుమనసు పొందు. ముందు ఇది సరిచేస్తే ఆ తర్వాతే యేసు అద్భుతం చేస్తారు. కొందరికి అద్భుతం చేసిన తర్వాత వార్నింగ్ ఇస్తారు, ఇక పాపం చెయ్యకు, నేను నిన్ను స్వస్థపరిచాను. అలా దేవుడు చేస్తారు. ఇదే యేసుక్రీస్తు. ఆయనే నిజమైన దేవుడు, మనల్ని సరైన మార్గములో నడిపించువారు. అందువల్ల చూశారుగా, వారి శాపాన్ని మార్చారు కదా. యేసు నామాన్ని చెప్పి యేసు అని పిలవగానే పాపం నుండి విడుదల, శాపం నుండి విడుదల. దానికే యేసు శిలువలో రక్తము చిందించారు. అందువల్ల యేసుక్రీస్తు ద్వారా మీకు క్షమాభిక్ష, పాపం నుండి విడుదల ఏర్పడును. నిజమైన సమాధానము మీరు సంతోషంగా చెబుతారు. యేసు నా మనసులో ఉన్నారండి, నా పాపాన్నంతా క్షమించారండి, ఎంతో సంతోషమండి. చూసారా, రాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు ప్రార్థన చేస్తున్నారు. దీన్ని ఊహించి చూడండి. 12 గంటల నుండి 3 గంటల వరకు మోకాలు మీదే ఉండి ప్రార్థించడం అంటే ఎలా కుదురుతుంది? మీరు ఆలోచించండి. 3 గంటలు ఎవరు ప్రార్థన చేస్తారు? మీకోసము, ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న వారి కోసము, ఇండియా కోసం, దేశం కోసము, దేశం మేలు కోసం, అందరూ రక్షింపబడ్డానికి గంటల తరబడి ప్రార్థన చేస్తున్నారు కదా. అయితే ఇదే యేసుక్రీస్తు చేసే అద్భుతము. యేసు నామమే ఈ కార్యాన్ని చెయ్యగలదు. మీరు యేసు పేరు చెప్పి పిలవండి. ఈరోజు మీ పాపం నుండి విడుదల. దీన్ని వదల్లేనని అనుకుంటున్నారా? దాంట్లో యేసు విడుదల ఇస్తారు. మొదటిది. రెండవది, ఈ యేసు పేరుని చెప్పేటప్పుడు ఏం ఆశీర్వాదం దొరుకుతుంది? అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయములో ఒక కార్యం జరుగుతుంది. అపోస్తలుల 3వ అధ్యాయము బైబిల్లో ఉంది. పేతురు, యోహాను అని ఇద్దరు యేసు యొక్క శిష్యులు దేవాలయానికి వెళుతున్నారు. వెళ్లేదారిలో 40 సంవత్సరాలుగా నడవలేనటువంటి కుంటివాడైన ఒక వ్యక్తి ఆ దేవాలయం ముందు కూర్చుని భిక్షాటనం చేస్తున్నాడు. మీరు చూసి ఉంటారు కదా, చర్చీలు, దేవుని యొక్క స్థలములు అన్నిటి బయట కూర్చుని భిక్షాటనం చేస్తారు. ఎందుకంటే భక్తి గలవారే ధర్మం చేస్తారు అని ఆ నమ్మకంతో పేదవారు కూర్చుంటారు. ఈ వ్యక్తి 40 సంవత్సరాలుగా నడవలేడు. తల్లి గర్భం నుండి పుట్టినప్పటి నుండి కుంటివాడిగానే పుట్టాడు. బాధపడుతున్నాడు, అంగవైకల్యంతో ఉన్నాడు. అందువల్ల నడవలేడు కదా. కొంతమంది స్నేహితులు వాడిని మోసుకొని వచ్చి ఆ ఆలయం ముందు ఉంచుతారు. ఉదయం నుండి సాయంత్రం వరకు భిక్షం అడుగుతాడు. సాయంత్రం వచ్చి వాడిని తీసుకెళ్ళిపోతారు. వాడు నడవలేడు. ఇదే వాడి జీవితము. 40 సంవత్సరాలు, 40 ఏళ్లు వచ్చేశాయి. అయితే యేసు శిష్యులు అటు వస్తున్నారు. వాడు చెయ్యి చాచాడు. పేతురు యోహానుని చూసి, అయ్యా ధర్మం చెయ్యండి అన్నారు. పేతురు చూస్తున్నాడు. ఇప్పుడు పేతురులో యేసు ఉన్నారు. యేసు జీవంతో లేచి పరలోకానికి వెళ్లారు. ఇక మీరే పరిచర్య చెయ్యాలి అని దేవుడు ఆజ్ఞాపించారు. పేతురు వాడిని చూసిన వెంటనే యేసులా చూస్తూ ఉన్నారు. యేసులా మనసులో కనికరము. యేసు పుట్టు కుంటివాడిని చూసి కనికరపడి స్వస్థపరిచినదంతా లేఖనంలో ఉంది కదా. అది చూసిన వెంటనే పేతురులో ఒక కనికరము. అయ్యో, ఈ వ్యక్తి నడవలేక భిక్షం ఎత్తుతున్నాడే అని చెప్పి ఆయన చెబుతున్నాడు, నీకు ఇవ్వడానికి డబ్బు లేదు బాబూ, కానీ నాలో ఒకటి ఉంది. యేసు అనే దేవుడు నాలో ఉన్నారు. ఆయన నాతో నివసిస్తున్నారు. నేను నీకు ఒకటి విశేషమైనది ఇస్తాను అని చేతిని పట్టుకొని యేసుక్రీస్తు నామమున లేచి నడువు. ఆ విధంగా చెబుతున్నారు. 6వ వచనము. అంతటా పేతురు, వెండి బంగారములు నా వద్ద లేవు, కాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను.
నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. ఏం చెప్తున్నారు ఇక్కడ? యేసుక్రీస్తు నామము, ఆ పేరు చెబుతున్నారు. చెప్పిన వెంటనే ఒక శక్తి వాడి శరీరంలోనికి వస్తుంది. యేసు నామమును చెప్పిన వెంటనే ఆ శక్తి దిగిన వెంటనే పుట్టుక నుండి వాడు అస్సలు నడవలేనివాడు. వెంటనే కాళ్ళు బలం పొందుతున్నాయి, లేవగలిగాడు, నడిచాడు, నడవగలుగుతున్నాడు, గెంతులు వేస్తున్నాడు, కాళ్ళు కొత్తగా మారాయి. ఎలాగండి? జనమంతా చూస్తున్నారు. ఈ వ్యక్తి దేవాలయం ముందు కూర్చుని భిక్షం వెత్తుకునే మనిషి కదా, ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం కదా. ఎలా వీడు నడవగలుగుతున్నాడు? అలా వేలాది మంది అక్కడ నిలబడి చూస్తూ ఉన్నారు. వాడు చెబుతున్నాడు, వీళ్లే నన్ను స్వస్థపరిచారు. ఇక్కడ ఇద్దరు నిలబడి ఉన్నారు కదా, అందులో ఇతనే యేసుక్రీస్తు పేరుని చెప్పారు. నాలో శక్తి దిగింది, నడవడం ప్రారంభించాను. ఆ విధంగా అందరూ వాడిని చూస్తున్నారు. ఇదంతా చేసింది ఇతనేనా? ఇతనేనా? అవును, ఇతనే. వెంటనే పేతురు చెబుతున్నారు, నన్నెందుకయ్యా అందరూ చూస్తున్నారు? నేను నా భక్తితోనో నా శక్తితోనో వీడిని స్వస్థపరచలేదు. నేను మీలాంటి మనిషిని నేనెలా స్వస్థపరచగలను? మరి ఎలా స్వస్థపరచబడ్డాడు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క నామము, ఆయన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము వల్ల, యేసుక్రీస్తు నామమే మీరు చూసి ఎరిగియున్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థతను కలుగజేశెను. యేసుక్రీస్తు పేరు చెప్పిన వెంటనే ఆ నామమే ఇతన్ని స్వస్థపరిచింది. అయితే అద్భుతం ఎక్కడ ఉన్నది? యేసుక్రీస్తులో. ఈ పరిచారకులు యేసు గురించి ఏమైనా చెప్పొచ్చు, చెయ్యొచ్చు, కాని పరిచారకుల వద్ద విషయమేమీ లేదు. ఆ పరిచారకుడు చెబుతున్నాడు, యేసు వద్ద, మోహన్ లాసరస్ దగ్గర ఏమీ లేదు. నేను చెబుతున్నాను, యేసు యేసు యేసు, ఆయన వద్దే అద్భుతము ఉంది. ఆ యేసుని మీరు వెతకాలి, ఆ యేసు పేరునే మీరు చెప్పాలి, యేసు అని చెప్పాలి. కొందరేమో చెబుతూ ఉంటారు, అద్భుతం జరిగింది అన్న వెంటనే వచ్చి కాలు మీద అయ్యా అని వచ్చి పడతారు. నేను చెప్తాను, కాలు మీద పడకూడదు, పాపము. మనిషి కాళ్ల మీద పడి నమస్కరించకూడదు. స్తోత్రంలో చెప్పొచ్చు, మర్యాదకి. అందువల్ల చూడండి, మీరు దేవుడులాగా మేమిక్కడికి వచ్చి స్వస్థత పొందాము. దేవుడులాగా అంతా లేదు, మనిషి. రేపు వ్యాధి వచ్చి నేను మరణిస్తే నన్ను పాతిపెట్టేస్తారు, అంతే. నేను పరలోకానికి వెళ్ళి యేసుతో ఉంటాను, అంతే. నేను మనిషిని. అందర్లాగానే నాకు మరణము సంభవిస్తుంది. అందువల్ల మనిషి మనిషే, దేవుడు దేవుడే, యేసే దేవుడు. అందువల్ల మనిషిని దేవుడుగా చెయ్యకండి, అలా చెయ్యకూడదు. వెంటనే వాళ్ళు, ఆ క్రైస్తవులు కాని కుటుంబం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే మనుషుల కాళ్ల మీద పడి మనుషులను దేవుడుగా చూపించి ప్రజలలో ఒక ఆలోచన, మనుషులుగా ఉండి దేవుడుగా ఆశీర్వదించడం. నేను చెప్పాను, వద్దు. నేను మీలాంటి సాధారణమైన మనిషినే. నేను చెబుతున్నాను, యేసే అద్భుతం చేశారు. వెంటనే తర్వాత మాట ఏమంటారో తెలుసా? సరే, మీరు దేవుడు కాదు, దేవుడు లాంటివారు అని చెప్పొద్దు అంటే, సరే, రెండవది దేవుడు తర్వాత అది కూడా చెప్పకండి. అలా చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకు తెలియలేదు, ఎందుకంటే కొత్తగా యేసుని స్వీకరించి వచ్చారు కదా. పరిచారకుణ్ణి దేవుడు ఉపయోగించడం చూసి ఎగ్జైట్మెంట్ అవుతున్నారు. కానీ లేఖనంలో చూశారా? పేతురే చెబుతున్నాడు, నేను కాదు, నేనా స్వస్థపరిచాను. చాలా అద్భుతాలు మీరు చూస్తున్నారు కదా. ఈరోజు సాక్ష్యాలు కూడా మీరు చూశారు. నేను వాళ్ళని చూడనే లేదు. అందులో ఒక ఆయన మాత్రం ప్రార్థనకి వస్తూ ఉంటాడు, అందరితో వచ్చి నిలబడతాడు, అందరితోనే ప్రార్థించి వెళ్ళిపోతాడు. దేవుడు చెప్పినట్టుగా ప్రార్థించాను, అంతే. చాలామంది నేను అస్సలు చూసి ఉండను. నేరుగా వెళ్ళి వాళ్ళ దగ్గర ప్రార్థనేమీ నేను చెయ్యలేదు. కానీ అద్భుతం ఎలా పొందారు? యేసుక్రీస్తు ఆయనే అద్భుతం చేస్తున్నారు. ఆయన మీదే విశ్వాసం ఉంచాలి. అయితే ఆయనను విశ్వసిస్తే మీకు అద్భుతము జరుగుద్ది. ఆ పేరు చెబితేనే అద్భుతము జరుగుద్ది. నేను ఒకసారి జార్ఖండ్ రాష్ట్రం ఉంది కదా, రాంచీ అనే పట్టణానికి, జార్ఖండ్లో రాంచీ అనే పట్టణము, అక్కడ పరిచర్యకు వెళ్ళాను. అక్కడ పరిచారకులకు మహానాడు జరిగింది. అందులో చాలామంది వచ్చారు, వేల కొద్దీ వచ్చారు. అయితే నా పక్కన ఒక అతను కూర్చున్నాడు. ఆయనను పరిచారకుడని నాకు పరిచయం చేశారు. ఆయనేమో ప్రార్థన చేసి ఈ మీటింగ్ని ప్రారంభిస్తారు అని చెప్పారు. అతను ఒక మంచి ప్రార్థన చేశారు. అప్పుడు అతని పేరు చెప్పారు, శ్రీనివాసన్ అని చెప్పారు. శ్రీనివాసన్ అయ్యా ప్రార్థన చేస్తారు అన్నారు. పేరు విన్న వెంటనే తెలిసిపోయింది, ఈయనకి యేసుకి సంబంధమేంటి, ఈయన ఇంత చక్కగా ప్రార్థన చేస్తున్నారే అని. అప్పుడు ఆయన చెప్పారు, మా ఇంటికి ఒకరోజు మీరు భోజనానికి రావాలన్నారు.
సరే అని ఆయన ఇంటికి మా టీం అందరము కలిసి వెళ్ళాము. అప్పుడు నేనడిగాను, అయ్యా మీ పేరు శ్రీనివాసన్ అని చెబుతున్నారు, చూస్తే క్రైస్తవ కుటుంబానికి చెందినవారు కాదు, నేను అలాగే, కాని ఈ యేసుకి మీకు సంబంధమేంటి? ఆయన చెప్పారు, నేను బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడిని, చెన్నైకి చెందినవాడిని, బాగా చదువుకున్న గవర్నమెంటు జాబు, ఆయనకి ప్రభుత్వంలో ఉద్యోగం కూడా ఉంది, దానికోసం జార్ఖండ్లో ఉద్యోగం దొరికి ఇక్కడికి వచ్చేశాను. కానీ నా కుటుంబంలో అందరూ జార్ఖండ్స్ మంచి ఒక సాంప్రదాయం గల భక్తిగల ఒక కుటుంబమే. నాకిక్కడ జరిగేదంతా చూసి దేవుని పూజించడం చూసి అస్సలు దేవుడే లేడు, అటువంటి నిర్ణయానికి వచ్చి నాస్తికుడను అయ్యాను. అందువలన నా దగ్గర దేవుడి గురించి ఎవరూ మాట్లాడకూడదు, దేవుడు లేడు అనేదే నా యొక్క సిద్ధాంతంగా మారిపోయింది, నా నమ్మకంగా మారిపోయింది. అందువల్ల దేవుడనేవారు ఒకరు లేరు. అలాగే ప్రారంభించాను, ఆ విధంగానే జీవిస్తున్నాను అని చెప్పారు. మరెలా యేసుక్రీస్తు అని అడిగాను. ఆయన చెప్పారు, నాకు పిల్లలు పుట్టారు, 2-3, వాళ్ళేమో స్కూల్లో చదువుకుంటూ ఉన్నారు. సడన్గా నా భార్యకి అస్వస్థత ఏర్పడింది. ఆయన భార్య అస్వస్థతతో పడక మీదే ఉండిపోయారు. ఎన్నో ఆస్పత్రులకు వెళ్లారు, ఖర్చు పెట్టారు, భార్యని కాపాడుకుందామని ప్రయత్నించారు. ఎన్నో రోజులు ఆస్పత్రిలోనే ఉంచారు, కాని స్వస్థత ఏర్పడలేదు, సీరియస్ అయింది. డాక్టర్స్ చెప్పేశారు, వైద్యంతో ఏమి చెయ్యగలమో అంతా చేసేశాము, ఇక మీ భార్యని కాపాడ్డమనేది కుదరని విషయము, కొద్ది రోజులే ప్రాణాలతో ఉంటారు, దానికెందుకు అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకోండి. ఆ విధంగా ఓదార్చి పంపించేశారు. అందువల్ల వ్యాధితో ఉన్న భార్యని తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టి ఉంచారు. నేను కూడా అలాగే ఉండేవాణ్ణి. డాక్టర్స్ ఓదార్చి మా అమ్మతో, మీ అబ్బాయిని ఇంటికి తీసుకెళ్లి చూసుకోండి, ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతున్నారు అంతే అని చెప్పేశారు. ఆ విధంగానే ఆయన భార్య కూడా, ఆయన భార్య పడక మీదే ఉన్నారు. పిల్లలు స్కూలుకు వెళుతున్నారు, చాలా కష్టము, ఈయనే వంట చెయ్యాలి, పిల్లల్ని చూసుకోవాలి, చాలా దుఃఖము, భార్య మరణిస్తే పిల్లల పరిస్థితి ఏంటి, అటువంటి పెద్ద దుఃఖము. కాని ఉద్యోగానికి వెళ్ళాలి, రావాలి, సాయంత్రం వచ్చి భార్యను చూసుకోవాలి, చాలా దుఃఖంతో రోజులు గడిచాయి. ఒక రోజున చాలా విసిగిపోయాడు. భార్య ఏమో మరణపడక మాటమంతి లేకుండా పడి ఉన్నారు. ఆ పడక పక్కనే కూర్చుని బాగా ఏడ్చారట, కన్నీరు కార్చారు. ఎందుకంటే నా భార్య చనిపోతే నా పిల్లలు, వారి భవిష్యత్తు, బాగా ఏడ్చారు. ఆ విధంగా ఎంతో మనసు ముక్కలై ఏడ్చినప్పుడు ఒక స్వరము ఆయన చెవికి వినిపించింది, నా వద్ద మొర్రపెట్టుకో, నేను నీ భార్యని స్వస్థపరుస్తాను. కాల్ అంటు మీ, ఐ విల్ హీల్ యువర్ వైఫ్. నా వద్ద మొర్రపెట్టుకో, నీ భార్యను నేను స్వస్థపరుస్తాను. టక్కుని అతనికి అలాగే కళ్ళు మూసుకుని ఏడుస్తున్నవారు కళ్ళు తెరిచారు. ఎవరో మాట్లాడుతున్నారు, చుట్టుపక్కల ఎవరూ లేరు. ఆ రూంలో ఆయన మాత్రమే ఉన్నారు. భార్య శవంలా పడి ఉంది. లేదు, ఎవరో నా భార్యని స్వస్థపరుస్తా అన్నారు, నా భార్యను స్వస్థపరుస్తానన్నారు, స్వరం వినిపించిందే. ఆ విధంగా చూస్తున్నారు. ఒకవేళ ఇది నా మనోభ్రాంతి అయ్యుంటుందా? అలా అనుకుని ప్రశాంతంగా కూర్చున్నారు. మళ్ళీ రెండోసారి ఆ స్వరం వినిపించింది, నేను యేసు. అలాగే ఆయన చెప్పారు, నేను యేసు, ఐ యామ్ జీసస్. నా నామాన్ని చెప్పి పిలువు, నా పేరు చెప్పి పిలువు. ఆ మాట వినిపించింది, నేను యేసు, నా పేరు చెప్పి పిలువు, నీ భార్యని నేను స్వస్థపరుస్తాను. వెంటనే అతనిలో ఎవరో మాట్లాడుతున్నారు, యేసు అనే ఆయన మాట్లాడుతున్నారు. అంతే, యేసు అంటే క్రైస్తవుల దేవుడు అని ఆయనకు తెలుసు. అంతే ఆయనకు తెలుసు, యేసు నా భార్యని స్వస్థపరుస్తారంటున్నారని. లైఫ్లో మొట్టమొదటిసారి పడక పక్కన మోకాలు వేసి, యేసు నా భార్యని స్వస్థపరచండి అలా పిలిచారట. యేసు అనే పేరు చెప్పారు, యేసు నా భార్యని స్వస్థపరచండి. ఆయనలా పిలిచి ఏడ్చారు. ఆ పేరు మళ్ళీ మళ్ళీ చెప్పారు, యేసు యేసు యేసు, నా భార్యని స్వస్థపరచండి, నా భార్యని స్వస్థపరచండి. ఆయన పిలవను దేవుని యొక్క శక్తి ఆయన భార్య శరీరంలోనికి దిగింది. మరణించిన శవంలా పడి ఉన్న ఆమె జీవంతో లేచారు, లేచి కూర్చున్నారు. ఆయనకి ఆశ్చర్యము, ఇటువంటి ఒక దేవుడా? దేవుడు లేడు అనుకున్నాను, అన్నిటినీ చూసేసి దేవుడే లేడు, మోసం చేస్తున్నారు, అబద్ధం ఆడుతున్నారు, అందరూ మోసం చేస్తున్నారనుకున్నాను, కాని ఇటువంటి దేవుడు ఉన్నారా? ఆయన పేరు చెప్పి పిలిచిన వెంటనే మరణించి పడి ఉన్న పరిస్థితుల్లో నా భార్య జీవంతో లేచిందే. ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలి.
ఆయన తర్వాత పరుగున వెళ్లి లేఖన పుస్తకాన్ని కొని ఆయన గురించి చదవడం ప్రారంభించారు. ఈయన గురించి తెలుసుకుని ఈయనే నిజమైన దేవుడని అర్థం చేసుకున్నారు. కుటుంబమంతా యేసుని స్వీకరించారు. మేము వెళ్ళినప్పుడు అక్కడ ఆయన భార్య మాకు వచ్చి అందరికీ వడ్డన కూడా చేశారు. పిల్లలందరూ యవ్వన వయసుకు వచ్చారు. నేను ఈరోజు యేసుకి పరిచారకునిగా ఉన్నానయ్యా, యేసుకే పరిచర్య చేస్తున్నాను. ఆ విధంగా ఆయన చెప్పారు. ఆయన ఇంటికి నేను వెళ్ళాను. ఆయన భార్యను నేను చూశాను. పిల్లలందర్నీ చూశాను. ఎంత సంతోషమండి! ఒక మరణం వచ్చిన ఇంటిని దేవుడు మార్చారు. యేసు అనే పేరు, అందులోనే అద్భుతము, యేసు అనే నామము. ఆయన చెబుతూ ఉంటే నన్ను గుర్తు చేసుకున్నాను. నేను మరణ పడకలో పడి ఉన్నాను. మేము హిందువులము, మాకు యేసుకి సంబంధము లేదు. ఏ మీటింగ్కి వెళ్ళింది లేదు, చర్చికి వెళ్ళింది లేదు. మా ఇంట్లో నేను మరణ పడకలో చచ్చేలా పడి ఉన్నాను. నా తల్లిగారు పిలిచారు యేసు యేసు అని. ఆమెకు ప్రార్థన అంతే తెలుసు. యేసు అనే పేరు చెప్పి పిలిచారు. యేసు 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 అని కన్నీటితో పిలిచారు. ఆ సహోదరుడు యేసు నామము చెప్పి పిలిచినప్పుడు నా తల్లిగారు యేసు నామాన్ని పిలిచినందువల్ల ఒక శక్తి నా మీదకు దిగింది. ఈరోజు యేసు అని పిలవాలి. యేసు నన్ను తాకండి అనండి. దేవుడా దైవమా అని కాదు, యేసు అన్న పేరును చెప్పండి. ఆయనే ఆ దేవుడు, ఆయనే ఆ దైవము, ఆయనే ఆకాశం భూమిని సృష్టించినవారు, ఆయనే మనిషి పాపానికి పరిహారాన్ని ఏర్పరిచినవారు, ఆయనే మనిషి కోసం మరణించి జీవంతో లేచారు, ఆయనే మరణాన్ని జయించి ఈ రోజుకి జీవంతో ఉన్నవారు, ఆయనే తిరిగి రాబోతున్న రాజా, ఆయనే లోకంలో తీర్పు తీర్చబోయేవారు, ఆయనే పరిశుద్ధముగల ఒక దేవుడు, శక్తిగలవాడు. అందువల్లే ఆ పేరు చెప్పాలి. ఆ పేరు చెప్పి పిలిచారంటే మీకు వెంటనే యేసు అద్భుతం చేస్తారు. చూడండి, అద్భుతమైన స్వస్థతని దేవుడు ఇచ్చారు. మూడవది, ఈ యేసు పేరు చెబితే ఏం జరుగుతుందండి? అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయములో ఒక సంఘటనని చూడండి. ఇక్కడ యేసుని వెంబడించిన ఇంకొక శిష్యుడు, పౌలు అనబడే ఒక శిష్యుడు, ఆయన యేసుని ప్రకటిస్తూ వస్తున్నాడు. ఆయనలా వస్తూ ఫిలిప్పు అనే పట్టణానికి వచ్చాడు. అక్కడ యేసు గురించి ప్రసంగించి ప్రకటిస్తాడు. ఆయన కూడా ఒక రోజున బృందంతో ఉన్నాడు. కలిసి ప్రార్థన చేస్తారు, కలిసి పరిచర్య చేస్తారు. చూస్తున్నారుగా, యేసు విడిపించుచున్నాడులో మేము ఒక టీంగా ఉంటాము, కలిసి ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాము. యేసు అని మన దేశం కోసం ప్రార్థన చేస్తాం. జనమందరూ కూడా పాపంలో బందీలైన వారు విడుదల పొందాలి అని మేం ప్రార్థన చేస్తూ ఉంటాము. అందరం కలిసి ప్రార్థన చేస్తాం, సువార్తను ప్రకటిస్తాము. అది కొంతమందికి నచ్చదు. మతాన్ని మతం మారుస్తున్నారని అబద్ధపు ప్రచారము. మేమెవర్ని మతం మార్చట్లేదు, మతం గురించి మాట్లాడడం లేదు. అందులో ఇంకొకటి, నిర్బంధించి మతం మార్చడం. మతం మార్చడం అంటే ఏంటి? నిర్బంధించి మతం మార్చడం అంటే ఏంటి? దీనికి అర్థం ఎవరైనా చెప్పగలరా? అడిగి చూడండి. సరేనండి, ఏదో మతం మారుస్తున్నారు, నిర్బంధించి మతం మారుస్తున్నారు అంటున్నారు కదా, మతం మార్చడం అంటే ఏమిటి? దానికి వివరణ చెప్పండి అంటే ఒక్కరూ ఇంతవరకు చెప్పింది లేదు. అర్థం ఎవరైనా చెప్పారా? మేం వెళ్ళి యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారండి, సమాధానమిస్తారు అని ట్రాక్స్ ఇస్తే వెంటనే మతం మారుస్తున్నారు. అందులో మతం మార్పిడి ఎక్కడుంది? అబద్ధపు కార్యాన్ని చెప్పి మతాన్ని చెప్పి ప్రజలలో రాజకీయాన్ని ప్రేరేపించే ఒక చిన్న గుంపు, ప్రజలు మేలు పొందకూడదు అని అపవాది వారిని ప్రేరేపించి వారి ఆశీర్వాదాన్ని చెడగొడుతున్నాడు. అటువంటప్పుడు మేము ఎందుకు చెయ్యాలి? మా పనేదో మేం చూసుకుంటూ మా చోట్లో మేం కూర్చొని మీటింగ్ పెట్టుకోవచ్చు కదా, ఎందుకు ప్రజల మధ్యలోకి వెళ్ళాలి? యేసు మాకు చెప్పారు, నువ్వు మేలు పొందావు కదా, అవును, వెళ్ళి చెప్పు, వాళ్ళు కూడా మేలు పొందని. నేను యేసు వద్ద స్వస్థత పొందాను, నేను ఇంట్లోనే కూర్చుని నన్ను యేసు గుణపరిచారు అని ఉండుంటే ఈరోజు ఇంతమంది స్వస్థత పొందేవారా? నేను ఆ విధంగా బయట చెప్తున్నందువల్ల ఎన్నో వేల మంది జనాలు యేసుని స్వీకరించి అద్భుతం పొంది ఉన్నారు. ఈ యేసు నాకు అద్భుతం చేస్తారు అని సాక్ష్యాలు చూస్తున్నారు కదా. క్యాన్సర్ నుండి స్వస్థత పొందుతున్నారు, దెయ్యాల బారి నుండి విడుదల. ఎలా మేం వెళ్లి చెప్పడం వల్ల వాళ్ళు మేలు పొందుతున్నారు కదా, అందుకేగా చెప్తున్నాము మేము. మరి ఎందుకు మేము చెప్పకూడదు? లంచం తీసుకుని మోసం చేసేటటువంటి రాజకీయ నాయకుల గురించి వీధుల్లో పడి మాట్లాడుతున్నారు. మోసం చేసే, ఊరిని దోపిడీ చేసే వాళ్ల గురించి మేము నిజంగా మేలు చేసే దేవుడి గురించి ఎందుకు చెప్పకూడదు? అవునా? బాగా ఆలోచించండి. అదే రాజ్యాంగంలో ఉంది. ఎవరికి నచ్చిన దేవుడి గురించి వాళ్ళు చెప్పుకోవచ్చు, హక్కు ఉంది. కానీ దానికి విరోధంగా కేసు వేస్తున్నారు. దానికోసం ఒక పోలీస్ అధికారి వస్తున్నారు. మీరు మతం మారుస్తున్నారు, ఏదో వచ్చి చెప్తున్నారు. ఎక్కడ మతం మారుస్తున్నాం, ఎవరిని మతం మారుస్తున్నాము, అలా ఏమీ చెప్పడం లేదు. అబద్ధపు ప్రచారం చేసి ప్రజలకు వచ్చే మేళ్లని అడ్డుకోవడానికి ఒక గుంపు ఉంది.
ఆ విధంగా అయితే ఇక్కడ పౌలు అనే వ్యక్తి వెళితే ఆ ఊర్లో కొందరికి నచ్చలేదు. ఎందుకంటే పౌలు వలన చాలామంది స్వస్థత పొందుతున్నారు, విడుదల పొందుతున్నారు కదా. ఇక్కడ ఒక గుంపు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దెయ్యం పట్టిన ఒక స్త్రీ, జాతకాలు చెప్పే ఒక స్త్రీ, ఆమెను పెట్టి బిజినెస్ చేశారు. అపోస్తులుల కార్యములు 16వ అధ్యాయంలో బైబిల్లో ఉంది. ఏంటండి ఇప్పుడు మన ఊళ్ళో జరిగేవన్నీ చెబుతున్నారంటే, ఆ కాలంలోనూ అదే జరిగింది, బైబిల్లో ఉంది. దాన్ని ప్రసంగిస్తేనే కదా కొంతమందికి కోపం వస్తుంది. చూడండి, జాతకాలు చెప్పే ఒక స్త్రీ, ఆమె మీదకి ఒక ఆత్మ వస్తుందట, జాతకం చెప్తుందట. అప్పుడు దాంతో డబ్బు, ప్రజల వద్ద డబ్బు లాగడము, పబ్బం గడుపుకోవడము, దేవుడి పేరు చెప్పి పబ్బం గడుపుకోవడము. బైబిల్లో జాతకాలు చెప్పే ఆత్మ అనేది ఒకటి ఉంది. అది ఆంగ్లంలోని మూల భాషలో చూస్తే ద స్పిరిట్ ఆఫ్ పైథాన్ అంటే ఒక సర్పపు ఆత్మ, పాము ఆత్మ ఆమెలోనికి వస్తుంది. అదే అబద్ధం ఆడుతుంది, అలాగే జాతకం చెబుతుంది. అపవాదికి మన జీవితంలో జరిగిందంతా తెలుసు. బాగా అర్థం చేసుకోండి, కరెక్ట్గానే చెబుతున్నారు. మీ ఇంట్లో నలుగురు, 2 ఆడపిల్లలు, 2 అబ్బాయిలు, మీ ఇంట్లో ఇవన్నీ జరిగాయని కరెక్ట్గా చెప్తున్నారంటే అపవాదికి అంతా తెలుసు, అక్కడంతా వ్యాపించి ఉన్నాడు. ఒకరి జీవితంలో ఏదైనా జరుగుతుందో అదంతా వాడికి తెలుసు. దేవుడు ఎలా చూస్తూ ఉన్నారు అదేవిధంగా, అందువల్ల వాడు అన్నీ చెప్పగలడు. అపవాదే కదా, జరగబోయేదాన్ని చెప్పలేడు, భవిష్యత్తుని చెప్పలేడు. అందువల్లే 1 చెప్పడు, 2, 10 చెబుతాడు. అందులో 2 నెరవేరితే అప్పుడే చెప్పారు కదా, మరి 10 చెప్పారు, 10 జరిగాయా? దాని గురించి ఆలోచించరు. ఇవన్నీ అపవాది యొక్క తంత్రాలు. జాతకం చెప్పే ఆత్మ. యెహోవా వచ్చి జాతకం చెప్పరు. బాగా భక్తిగల హిందువులని అడిగి చూడండి, జాతకం చెప్తుంది కదా అంటే అది దెయ్యమని అంటారు. వాళ్ళది నమ్మరు. భక్తిగల హిందువులే, దేవుణ్ణి బాగా కొలుస్తున్న వారి దగ్గరకు వెళ్ళి అడగండి. ఈ జాతకాలన్నింటినీ వాళ్ళు నమ్మరు. దెయ్యాలు వచ్చి జాతకాలు చెబుతాయి, దేవుడు ఆ విధంగా మాట్లాడరు అని చెబుతారు. అదే నిజము. అయితే ఇక్కడ ఉన్నది జాతకం చెప్పే ఆత్మ. ఆ ఆత్మ వచ్చి వీళ్ళని చూసిన వెంటనే, ఈయన ఉన్నతమైన దేవుని పరిచారకుడు, రక్షణ సువార్తను చెబుతూ ఉంటాడు, కరెక్ట్గా చెప్పుద్ది. వీళ్ళు దేవుని పరిచారకులు, రక్షణ సువార్తను ప్రకటిస్తారని కరెక్ట్గా చెప్పుద్ది. కాని పౌలు అడుగుతున్నారు, నువ్వెందుకు నా గురించి సాక్ష్యమిస్తున్నావు? మా గురించి సాక్ష్యం ఇవ్వడానికి యెహోవా ఉన్నారు. నువ్వు దెయ్యానివి మోసం చేస్తున్నావు, ఈ ప్రజల్ని వంచిస్తున్నావు, అబద్ధాలాడి జాతకాలు చెబుతున్నావు. వెంటనే ఏం చేస్తున్నారో చూడండి. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆ ఆత్మ జాతకమాత్మ. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను. ఆ జాతకం చెప్పే ఆత్మ ఉండే ఆమె. కనుక పౌలు వ్యాకులపడి దానిపై తిరిగి, నీవు ఈమెను వదిలి పొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. చూశారా, యేసుక్రీస్తు నామము ద్వారా ఈమె నుండి పారిపో, ఆ విధంగా ఆ దెయ్యాన్ని గద్దించిన వెంటనే పారిపోయింది. అంతే. చూశారా, యేసు పేరు చెబితే దెయ్యాలు పారిపోతాయి. పోయిందా ఆత్మ, పారిపోయింది. సంవత్సరాల నుండి ఈమెతో బిజినెస్ చేయించినవాడు ఉన్నాడు కదా ఆ ప్రదేశములో, ఈమె ద్వారా డబ్బు సంపాదించాడుగా. వాడి కోపం వచ్చేసింది, బ్రతుకు తెరువు పోయిందిగా, ఆత్మ పోయిందిగా. ఇక ఈమె ద్వారా ఎలా డబ్బు సంపాదించడం? వెంటనే వీళ్లు మతం మారుస్తున్నారని అబద్ధపు ప్రచారం చేసి పౌలుని, అతని మనుషులని కొట్టి జైల్లో తీసుకెళ్లి పడేశారు. వచనంలో ఉంది, అదే ఈ రోజు జరుగుతోంది. అర్థమవుతోందా మీకు? ఈ రోజుకి అదే జరుగుతోంది. అక్కడున్న జనాలందరికీ విడుదల దొరికేసింది. ఆ స్త్రీకి విడుదల. జాతకం చెప్తోంది కదా, ప్రజలను మోసం చెయ్యలేము. దీని ద్వారా బ్రతుకు తెరువు చూసుకుంటున్నారు. ఈ మతం ద్వారా, జాతకాల ద్వారా బ్రతుకు తెరువు ప్రజలకి మేలు చేయడం కాదు, మోసం చేసి బ్రతుకుతూ ఉన్నారు. ఆ ఆత్మ పోయిన వెంటనే, బ్రతుకు తెరువు దెబ్బతిన్న వెంటనే వీళ్లు వెంటనే వెళ్లి వాళ్ళని పట్టుకుని, వీళ్లు మతం మారుస్తున్నారు, కొత్త దేవుడు గురించి చెప్తున్నారు, మోసం చేస్తున్నారని చెప్పి అబద్ధపు నిందలు వేసి కేసులు పెట్టి వాళ్ళను కొట్టి జైల్లో పడేశారు. అదే రాసుంది, అదే ఈ రోజుకి జరుగుతోంది. అందువల్లే దెబ్బలు తిన్నను, తిట్లు తిన్నను, మళ్ళీ చెప్తున్నాము, యేసు గురించి పర్వాలేదు. ఎంతోమంది ప్రజలు విడుదల పొందుతున్నారు. చూశారా ఎంతమంది? ఆ విధంగా చూశారంటే, దెయ్యాల బారి నుండి 40 సంవత్సరాల తర్వాత విడుదల పొందుతున్నారుగా, క్యాన్సర్ నుండి విడుదల పొందుతున్నారుగా. అదే మాకు సంతోషము. ఎవరు తిట్టినా కొట్టినా పర్వాలేదు, యేసు స్వస్థపరిచారు, విడుదల ఇచ్చారు అని చెబుతున్నారే, వాళ్ల కోసం ఎన్ని నిందలు, దెబ్బలు భరించడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. అందువల్లే మేము దాన్ని వదలకుండా చేయడానికి కారణము ఇదే కార్యము.
చూసారా, ఇవన్నీ బైబిల్లో చెప్పబడి ఉన్నాయి, ఈ రోజుకి జరుగుతున్నాయి. అయితే యేసు పేరు చెబితే అపవాది పారిపోతుంది, యేసు పేరు చెబితే అపవాది వణికిపోతుంది, యేసు పేరుకే వణుకుతుంది. అయితే యేసు నామము ద్వారా అపవాదిని తరుముతారు, ఆ విధంగా చెప్పబడి ఉంది లేఖన పుస్తకంలో. మార్కు 16:17లో యేసు చెబుతున్నారు, నా నామము ద్వారా దెయ్యాలను తరుముతారు. భయపెట్టే ఆత్మ ఉందా? ఆత్మహత్య చేసుకోమనే ఆత్మ ఉందా? మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా? యేసు నామాన్ని చెప్పండి. యేసు నామమున నన్ను వదిలిపో, యేసు నామమున నా ఇంటిని వదిలిపో, యేసు నామమున నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు, యేసు నామమున భయం అనేది నన్ను వదిలి తొలగిపోవాలి, యేసు నామమున నన్ను వదిలేయి అని చెప్పి చూడండి. భయం పోతుంది, విడుదల ఏర్పడుతుంది, ఆత్మ పోతుంది, యేసు పేరు చెబితే పారిపోతుంది. యేసుని మనసులోకి వస్తే అపవాదికి వణుకు వస్తుంది, అంతే. అయితే యేసు పేరుకే ఇంత ఆశీర్వాదము ఇమిడి ఉంది. అందుకే నా పేరుని చెప్పండి, నా పేరు చెప్పండి, మీరు ఏమడిగినను నేను చేస్తానని యేసు చెబుతున్నారు. యేసు పేరు చెప్పండి. యేసు నామము ద్వారా, యేసు ద్వారా చాలామంది విడుదల పొందారు. యేసు పేరు చెప్పిన వెంటనే ఆ అపవిత్ర ఆత్మ ఉండలేక అక్కడి నుండి పారిపోయింది. చాలామంది ఈ విధంగా విడుదల పొందుతున్నారు. దాన్నేగా మీరు సాక్ష్యంగా చూశారు. ఈరోజు మీ ఇంట్లో జరుగుద్ది. యేసు అని చెప్పండి, మీ ఇంట్లో ఉన్న ఆత్మలన్నీ పారిపోతాయి. చేతబడులు, మంత్రతంత్రాలు, ఆత్మలు, మీ కుటుంబానికి విరోధంగా చేసిన మంత్రాలు, భయపెట్టే ఆత్మలు, మీ నిద్రను చెడగొట్టే ఆత్మ, కలల్ని తీసుకువచ్చే ఆత్మ, మీ కలల్లోకి వచ్చి మిమ్మల్ని భయపెట్టేటటువంటి ఆత్మ, యేసు నామమున అని చెప్పండి. యేసు నామమున తరుముతున్నానని చెప్పండి. చూడండి, ఒక ఆయనకు క్యాన్సర్. అప్పుడు ప్రార్థించే సమయంలో ఆత్మీయుల వారు, నేను కాదు పరిశుద్ధాత్మలో నిండి ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఆ సమయంలో శక్తి వెల్లడవుతుంది. అందుకే నేను చెప్పేది, ఎవరైనా నన్ను చూడాలంటే ప్రార్థనకు రండి. ప్రార్థన సమయంలో రమ్మంటున్నాము. రోడ్డు మీద చూసి అయ్యా ప్రార్థన చెయ్యమంటారు. నేను మీలాంటి సాధారణ మనిషిని. వారిని ఓదార్చడానికి, తృప్తిపరచడానికి ప్రార్థన చేస్తాను. కానీ నిజమేంటంటే, మీటింగులు జరిగేటప్పుడు, ప్రార్థన కోసం ప్రజలు వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మైన వారు మా మీదకు దిగుతారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రజల మీద కనికరముతో అద్భుతాలు చేసిన విధంగా ఆయన కనికరము మాలోనికి వస్తుంది, ఆయన శక్తి మాలోనికి వస్తుంది. ఆ సమయంలో మేము ప్రార్థిస్తూ ఉంటేనే అద్భుతాలు జరుగుతాయి. అర్థమవుతోందా మీకు? అందువల్లే ప్రార్థనకు రండి, అక్కడికొచ్చి ప్రసంగం వినండి, అక్కడుండి ప్రార్థన చేయమండని కారణము. మీరు దారిలో చూసి ప్రార్థన చేయమంటే, యేసు మాతో ఉన్నారు, మేము చేయి పెట్టి ప్రార్థిస్తాము. కొన్ని సమయాల్లో అతని విశ్వాసాన్ని చూసి దేవుడు ఆశీర్వదిస్తారు. దాన్ని చూస్తున్నాను. వాళ్ల విశ్వాసము దాన్ని ఘనపరచుటకు అద్భుతం చేస్తారు. కానీ కూటము జరుగుతున్నప్పుడు ప్రార్థనా సమయంలో అభిషేకం దిగుతుంది. ఆయనకు ప్రార్థించేటప్పుడు ఆ క్యాన్సర్ వ్యాధిని తీసుకొచ్చే ఆత్మను గద్దించినప్పుడు ఆ వ్యాధి పోయినది. ఆ ఆత్మ పోయిన వెంటనే వ్యాధి కూడా పోయింది. అయితే యేసు పేరు చెప్పండి. చివరిగా చూడండి, యోహాన్ 14:14 ముందే చదివాముగా. యేసు చెప్పారు, నా నామము ద్వారా మీరు ఏది అడిగినను చేస్తాను. మరి మీకేం కావాలి? యేసు, నా బిడ్డకు వివాహ కార్యం జరగాలి. యేసు పేరు చెప్పండి. యేసు, మాకు వ్యాపారం జరగాలి. యేసు, మాకు అప్పుల సమస్య తీరాలి. యేసు, నా బిడ్డకు మంచి ఆరోగ్యం కలగాలి. యేసు, నా బిడ్డకు మంచి జ్ఞానం కావాలి. యేసు, మాకు సొంత ఇల్లు కావాలి. యేసు, ఈ అప్పుల సమస్య, పేదరికం మారాలి. యేసు పేరు చెప్పి ఏమి అడిగినను దేవుడు మీకు అది తప్పకుండా చేస్తారు. ఆయన మీకోసమే శిలువలో మరణించారు. ఆయనే శిలువలో మరణించి మరణాన్ని జయించి జీవముతో లేచారు. ఆ యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. కుమారా, కుమార్తె, నీకేం కావాలి? స్వస్థత కావాలా? విడుదల కావాలా? ఆశీర్వాదం కావాలా? మంచి జరగాలా? అడ్డులు తొలగాల? మీకొక ఉద్యోగం కావాలా? నీకు రాబడికి మార్గం చూపాలా? నీకేం కావాలి? గర్భపు ఆశీర్వాదం కావాలా? నా పేరు చెప్పి నువ్వు పిలిచావంటే నేను చేస్తాను. యేసు చెబుతున్నారు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీ మీద ప్రేమతో ఉన్నారు. యేసు మతాలకు అతీతమైన వారు. ఆయనను పిలిచేవారు ఏ మతం వారు అనేది ఆయన చూడరు. ఆయన హృదయాన్ని చూస్తారు. ఏ హృదయంతో పిలుస్తున్నారో పూర్తి విశ్వాసముతో, సంపూర్ణ హృదయముతో యేసుని విశ్వసించి నమ్మి సంపూర్ణ హృదయముతో పిలిచారంటే వెంటనే యేసు అద్భుతం చేస్తారు. ఆయన ఇంకేమీ చూడరు. ఇప్పుడు మనం ప్రార్థించబోతున్నాం. మోకాలు వేసి దేవుని సమూహంలో ప్రార్థించబోతున్నాము. దేవుని వద్ద అడగబోతున్నాము. మోకాలు వేయండి. దేవుని సమూహంలో అలా మోకాలు వేయండి.
థ్యాంక్ యూ జీసస్. మోకాలు వేసి మనం ప్రార్థించబోతున్నాము. మీకోసమే మనం ఉన్న చోటే మీ ఇంట్లో మోకాలు వేసుకోండి. మీరు ఒకవేళ ట్రావెల్లో ఉన్నారంటే, ఆసుపత్రిలో ఉన్నారంటే కనులు మూసి ప్రార్థన చెయ్యాలి. ఒక్కొక్క కార్యం కొరకు ప్రార్థించబోతున్నాం. మొదటిది, యేసుక్రీస్తు నామాన్ని చెప్పి పిలిస్తే పాపం నుండి విడుదల, శాపం నుండి విడుదల, నిజమైన సమాధానము, పాపపు కట్లు తెంచబడును, క్షమాభిక్ష మీకు ఏర్పడును, నిజమైన సమాధానము, సంతోషము మనసులో వచ్చును. దానికోసమే ముందుగా ప్రార్థన చెయ్యాలి. ఈ పాపం శాపం నుండి విడుదల కావాలి. దేవుడా, పాపం వల్ల నేను చాలా కష్టపడుతున్నాను. మద్యపానాన్ని వదల్లేకపోతున్నాను, మత్తు పదార్థాల్ని వదల్లేకపోతున్నాను, ఈ వస్తువుల్ని వదల్లేకపోతున్నాను. అయ్యో, ఈ పాపం వెంబడిస్తోంది. యేసు, ఈ పాపం నుండి నాకు విడుదల కావాలి, సమాధానం కావాలి అని హృదయం మీద చేయిపెట్టండి. హృదయం మీద చేయిపెట్టండి. హృదయం మీద చేయిపెట్టి, యేసు, నా కోసం సిలువలో మరణించినవారు, నా పాపాన్ని మోసినవారు, నా కోసం రక్తం చిందించినవారు, మీ రక్తంతో నా హృదయాన్ని కడగండి, నన్ను పరిశుద్ధపరచండి, నా పాపాన్ని క్షమించండి, శాపం నుంచి విడుదల ఇవ్వండి. ఇతరుల వస్తువులను నేను తిరిగి ఇచ్చేస్తాను. ఇక ఇతరుల వస్తువులను తీసుకోను. మోసం చేసిన దాన్ని తిరిగి ఇచ్చేస్తాను. ఇతరుల వస్తువులను అపహరించి ఉంటే తిరిగి ఇచ్చేస్తాను. యేసు, ఈ శాపం నుండి నాకు విడుదల ఇవ్వండి. నా కుటుంబాన్ని కాపాడండి. నా కుటుంబానికి శాపం నుంచి విడుదల ఇవ్వండి. నా పిల్లలు అందరూ శాపం వల్ల బాధపడుతూ ఉన్నారు. యేసు, యేసు పిలవండి. యేసు పేరుని చెప్పండి. పేరు చెప్పండి. ఒకవేళ మీరు మోకాలు వెయ్యలేకపోతే కూర్చుని ప్రార్థన చెయ్యండి. కనులు మూసుకోండి. యేసుని కంటి ముందు ఉంచి యేసు అని పిలవండి. మీ ఇంట్లో యేసు, యేసు అనే పేరుని పిలవను. దేవుడు యేసు యొక్క ప్రసన్నత మీ ఇంట్లోకి వస్తున్నది. ఇప్పుడు యేసు, నన్ను క్షమించండి. యేసు, నాకు విడుదల ఇవ్వండి. యేసు, ఈ పాపం నుండి, శాపం నుండి నాకు విడుదలను ఇవ్వండి. యేసు, యేసు, ఈ పేరుని చెప్పను. దేవుని యొక్క శక్తి మీ ఇంట్లోనికి దిగుతోంది. ఇక్కడ చాలామంది కన్నీటితో ప్రార్థిస్తున్నారు, ముక్కలైన హృదయముతో ప్రార్థిస్తున్నారు. శాపం తొలగాలిగా, శాపము తరతరాలుగా వెంబడిస్తోందే. అయ్యో, తరతరాలుగా. అయ్యో, ఈ పాపం వల్ల వ్యాధి వెంబడిస్తోందే. అయ్యో, కుటుంబంలో అందరికీ వ్యాధి వెంబడిస్తూ ఉండే, కరువు, దరిద్రము, ఆశీర్వాదమే లేదు. అయ్యో, ఈ శాపం తొలగాలి. యేసు, యేసు, మీ రక్తము ద్వారా విడుదల ఇవ్వండి. ప్రార్థన చెయ్యండి. ఈరోజు పాపపు శాపపు కట్లు తెంచబడుతున్నాయి. ఇప్పుడే శాపపు కట్లు తెంచబడుతున్నాయి. కన్నీటితో చాలామంది ప్రార్థిస్తున్నారు. దేవుడా, పాపంతో ఉన్న ఈ బిడ్డలను చూస్తున్నారు. అయ్యో, నా జనం పాపంలో, శాపంలో బానిసలై వేదన పడుతున్నారే. ఆ విధంగా దేవుడు వేదనతో మిమ్మల్ని చూస్తున్నారు, కనికరంతో మిమ్మల్ని చూస్తున్నారు. ఇప్పుడే ఆయన యొక్క ప్రసన్నత మీ ఇంట్లోకి దిగుతూ ఉన్నది. యేసు యొక్క రక్తపు శక్తి మీ మీదకు దిగుతూ ఉన్నది. ఇప్పుడే మీరు విడుదల పొందు విధముగా ఆయన యొక్క రక్తపు శక్తి మీ మీదకు దిగుతూ ఉన్నది. యేసు, క్షమించండి. యేసు, క్షమించండి. యేసు, పాపాన్ని క్షమించండి. శాపం నుండి విడుదల ఇవ్వండి. యేసు, ఈ శాపాలన్నీ తొలగాలి. ఈ శాపం వల్ల వచ్చిన వ్యాధి, గర్వము, దరిద్రము అన్నీ తొలగాలి. ఆశీర్వదించండి. యేసు అని పిలవండి. ఇదిగో ఆయన శక్తి దిగుతూ ఉన్నది. ఆయన ప్రసన్నత దిగుతూ ఉన్నది. దేవుడా, మీ పిల్లలు కన్నీటితో ప్రార్థిస్తున్నారయ్యా. జనం కన్నీరు కార్చి ఏడుస్తున్నారు. దేవుడా, యేసు, క్షమించండి, విడుదల ఇవ్వండి అని కన్నీటితో నిలబడి ఉన్నారు. కన్నీరు కారుస్తున్నాయి. పిల్లలకి కనికరము చూపండి. ప్రతి ఒక్కరిని తాకండి. మీ రక్తం యొక్క శక్తి దిగాలి. ఆ ఇళ్లల్లో మీ రక్తం శక్తి దిగాలి. వారి జీవితాల్లోకి మీ రక్తపు శక్తి దిగాలి. దేవుడా, దిగాలి. మీ శక్తి దిగుతున్నందుకు కృతజ్ఞతలు దేవుడా, కృతజ్ఞతలు. శాపపు కట్లన్నీ తొలగిపోతున్నాయి, మారిపోతున్నాయి. నోరు తెరిచి దేవుని స్తుతించండి. దేవుని యొక్క శక్తి ఈ రోజు బలంగా దిగుతోంది. అన్ని కుటుంబాల మీద యేసు యొక్క రక్తాన్ని నేను జల్లుతున్నాను. ఎక్కడెక్కడ నుంచో దేవుడా, ఈ దేశంలో మూలల నుండి, ఏ రాష్ట్రంలో ఉండి యేసు, యేసు అని పిలుస్తూ ఉన్నారో ఆ ఇళ్లల్లో యేసు యొక్క రక్తపు శక్తి దిగాలి. శాపపు కట్లన్నీ తెంచబడాలి. యేసు యొక్క రక్త
రక్తపు శక్తి వల్ల శాపపు కట్లన్నీ తొలగిపోవాలి. అపవాది చీకటి తొలగాలి. శాపంలో క్రియ చేసే ఆత్మలు తొలగిపోవాలి. దుష్ట ఆత్మలు భయపడి పారిపోతున్నాయి. చాలా కుటుంబాల నుండి అశుద్ధ ఆత్మలు తొలగుతున్నాయి. పిల్లలు భయపడి కింద పడిపోతున్నారు. భయపడకండి, సర్దుకుంటుంది ఆ ఆత్మ. పిల్లలను బలహీనపరిచి బాధ పెట్టినటువంటి ఆత్మ పారిపోతోంది. కొందరు పిల్లల్లో దెయ్యం పట్టిన ఆత్మ, మాట వినకుండా ఉన్నటువంటి ఆత్మ పారిపోతోంది. యేసు నామమున పిల్లల నుండి తొలగిపో దుష్టపవాది. నిన్ను గద్దిస్తున్నాను యేసు నామము ద్వారా. ఎవరెవరు యేసు నామాన్ని చెబుతున్నారో అందరి ఇళ్లల్లోనూ దేవుడా ఈరోజు మీ శక్తి దిగాలి, మీ శక్తి దిగాలి. యెహోవా దూతలు దిగాలి. మీ వెలుతురు ఉదయించాలి. దుష్ట ఆత్మల యొక్క క్రియలు అన్నీ నాశనమవ్వాలి. మోసం చేసే వంచేటటువంటి అపవాది, ఈరోజు అపవాది క్రియలన్నీ నాశనమవ్వాలి. జాతకాలు చెప్పే ఆత్మలు ఆటలు కట్టించబడాలి. ప్రజలను మోసం చేసేటటువంటి ఆత్మలు యేసు నామమున నాశనమైపోవాలి. అయ్యో, నా జనాన్ని మోసం చేసి వంచన చేసి వారి డబ్బుని పీల్చేటటువంటి దుష్ట అపవాది క్రియలు నాశనమవ్వాలి. జనం విడుదల పొందాలి తండ్రి, విడుదల పొందాలి తండ్రి. తాకండి తండ్రి. జనం ఇంకా ఎక్కడికి వెళతారు దేవుడా, ఇంకెక్కడికి వెళతారు దేవుడా? అన్ని ప్రదేశాల్లోనూ మోసగించబడుతున్నారు. నా జనం మోసగించబడుతున్నారు. విడుదల ఇవ్వండి దేవుడా, విడుదల ఇవ్వండి దేవుడా. ప్రతి ఒక్కరిని తాకండి. యేసు పేరుని చెప్పే ప్రతి ఒక్కరికి విడుదల ఇవ్వండి యేసు నామమున. యేసు నామమున మీ శక్తి దిగుతున్నందుకు కృతజ్ఞతలు. విడుదల ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. ఈరోజు చాలామంది పాపము శాపము నుండి విడుదల పొందారు. శాపం వల్ల వచ్చిన వ్యాధి తొలగిపోయినది. ఇప్పుడు వ్యాధి ఉన్న చోట చేయి పెట్టండి. కన్నులలో స్వస్థత కావాలంటే కంటి మీద చేయి పెట్టండి. చెవులలో స్వస్థత కావాలంటే వారి చెవుల మీద చేయి పెట్టి ఉత్సాహపరచండి. చెడిపోయిన చోట చేయి పెట్టండి. హృదయము, లంగ్స్, లివర్, కిడ్నీ, మీ గర్భపు సంచి, ఏ ప్రదేశంలో నొప్పి, వేదన, క్యాన్సర్ ఉన్న చోట చేయి పెట్టండి. ఆ క్యాన్సర్ గడ్డలు మాయమవుతాయి. క్యాన్సర్ని తీసుకొచ్చిన ఆత్మలు తొలగిపోతాయి. థైరాయిడ్ గడ్డలు ఇప్పుడే మాయమవుతాయి. అక్కడే మీరు చేయి పెట్టండి. యేసు చెప్పేది వినండి. పరిచారకులందరూ ప్రార్థనలు చెయ్యండి. దేశం మొత్తం మీద ఉన్న, ప్రపంచం మొత్తం మీద ఉన్న పరిచారకులు జనం కోసం ప్రార్థన చెయ్యండి. పాస్టర్లు ప్రజల కోసం ప్రార్థన చేయండి. మనం కలిసి ప్రార్థన చేద్దాము. తండ్రి, మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా. కన్నీటితో నిలబడి ఉన్నారయ్యా. తీరని వ్యాధి, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలుగా బాధపడుతూ అయ్యో మరణ వేదనను అనుభవిస్తున్న పిల్లల్ని తాకండయ్యా. ఆ దుష్ట క్యాన్సర్ వ్యాధి తొలగిపోవాలి యేసు నామమున. క్యాన్సర్ గడ్డలను తీసుకొచ్చేటటువంటి ఆత్మలను గద్దిస్తున్నాను యేసు నామము ద్వారా. అవి తొలగిపోవాలి యేసు నామమున. ఆస్తమా వ్యాధి తొలగిపోవాలి యేసు నామము ద్వారా. ఆర్థరైటిస్, పక్షవాతము అన్నీ యేసు నామమున మాయమవ్వాలి. ఎముకలలో, నరాలలో ఉండేటటువంటి నొప్పులు మాయమవ్వాలి యేసు నామమున. గుడ్డి కనులు యేసు నామమున తెరవబడును గాక. గుడ్డి కనులు యేసు నామమున తెరవబడును గాక. చెవిటి ఆత్మలు యేసు నామమున తొలగిపోవును గాక. చెవిటి చెవులు యేసు నామమున తెరవబడును గాక. వాతం వ్యాధులు యేసు నామమున తొలగును గాక. నడవలేని కాళ్ళు యేసు నామమున బలం పొందును గాక. వ్యాధి పడకలు యేసు నామమున తొలగును గాక. చెడిపోయిన కిడ్నీ యేసు నామమున కొత్తగా మారును గాక. దేవుడా, డయాలిసిస్ చేస్తున్న కిడ్నీలను తాకండి. మరణించిన కిడ్నీ జీవాన్ని పొందుకోవాలి యేసు నామము ద్వారా. జీవాన్ని పొందాలి యేసు నామమున. ఎముకలు, నరాల్ని తాకండి. రక్తంలో మీ శక్తి దిగాలి. రక్తంలో కనిపించేటటువంటి వ్యాధి క్రిములు తొలగాలి. ఇబ్బందులు తొలగాలి. ప్రతి ఒక్కరికి స్వస్థత ఏర్పడును గాక. సకల వ్యాధులు తొలగాలి. తల నుండి కాలి వరకు స్వస్థతనిచ్చే శక్తి దిగాలి. వ్యాధితో ఉన్న పిల్లలను తాకండి. మతిస్థిమితం లేని పిల్లల్ని తాకండి దేవుడా. విచిత్రంగా కనిపించేటటువంటి పిల్లలను తాకండి. ఆ పిల్లలు నార్మల్గా మారాలి దేవుడా. వారి మెదడు ఎదగాలి యేసు నామము ద్వారా.
పిల్లల్ని తాకండి. కన్నీటితో ప్రార్థిస్తున్న తల్లులకు కనికరం చూపండి. యెహోవా హస్తం అద్భుతం చేస్తున్నందుకు కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరికి అద్భుతం చేయుదురుగాక. సకల వ్యాధులు తొలగాలి. ఎముకలు నరాల్లో స్వస్థత రావాలి. గడ్డలన్నీ శరీరం నుండి మాయమవ్వాలి. వ్యాధులు తొలగాలి. సంపూర్ణమైన స్వస్థత యేసు నామమున ఏర్పడాలి. మీకు కృతజ్ఞత. అశుద్ధ ఆత్మలు చేతబడి కట్లు తెంచబడి పోవాలని ప్రార్థిస్తున్నాము. భయపెట్టే ఆత్మలు, ఆత్మహత్య చేసుకోమనే ఆత్మలు, అటువంటి వారు హృదయం మీద చేపెట్టండి. ఈ భయపెట్టే ఆత్మ తొలగాలి. ఆత్మహత్య ఆలోచన తొలగాలి. నిద్రను చెడగొట్టే ఆత్మ తొలగాలి. హృదయం మీద చేపెట్టండి. యేసు విడుదల ఇవ్వండి. చెప్పండి నోరు తెరిచి, యేసు విడుదల ఇవ్వండి, యేసు విడుదల ఇవ్వండి. భయపెట్టే ఆత్మ నుండి విడుదల ఇవ్వండి. ఆత్మహత్య ఆలోచన నుండి యేసు విడుదల ఇవ్వండి. నిద్రను చెడగొట్టే ఆత్మల పిడికిలి నుండి యేసు విడుదల ఇవ్వండి. ఆ ఆత్మలన్నీ తొలగిపోవాలి యేసు నామమున. ఆ ఆత్మలన్నీ తొలగిపోవాలి యేసు నామమున. మీకు కృతజ్ఞతలు ఇస్తున్న విడుదల కొరకు, స్వస్థత కొరకు. మంత్రశక్తులన్నీ నాశనమవ్వాలి. చేతబడి శక్తులు నాశనమవ్వాలి. అపవాది క్రియలు కుటుంబాల నుండి తొలగిపోవాలి. ప్రతి కుటుంబంలోనూ విడుదల ఏర్పడాలి. మీ శక్తి దిగుతున్నందుకు కృతజ్ఞతలు దేవుడా, కృతజ్ఞతలు. ఇప్పుడు చివరిగా మనం ప్రార్థించబోతున్నాము. దేవుడు ఏమడిగినను మీకు చేస్తానని చెప్పారు. నా నామము ద్వారా దేన్ని అడిగినను. కొందరికి పని కావాలి, కొందరికి చదువుకి, పై చదువులకి మార్గం కావాలి, కొందరికి అప్పుల సమస్య తీరాలి, కొందరి పిల్లలకి పెళ్లిళ్ళు జరగాలి, కొందరికి ప్రమోషన్ కావాలి, కొందరికి ఇల్లు కట్టుకోవాలి, కొంతమందికి అప్పుల సమస్య తీరాలి. అటువంటి వారు హృదయం మీద చేపెట్టండి. యేసు ఏమడిగినను చేస్తానని చెప్పారు. యేసు నేను అడుగుతున్నాను, యేసు నామమున అడుగుతున్నాను. దేవుడా, ఉద్యోగానికి మార్గాన్ని తెరిచి ఇవ్వండి. నా పిల్లలకి ఉద్యోగాలకు మార్గాలు తెరిచి ఇవ్వండి. యేసు నామమున అడగండి. యేసు పిల్లల వివాహ కార్యాన్ని జరిపించండి. అడ్డులు తొలగాలి, వివాహ కార్యాలు జరగాలి. యేసు అప్పుల సమస్య తీరాలి. డబ్బు సమస్యలన్నీ తీరిపోవాలి. అప్పు ఇచ్చేవారుగా ఆశీర్వదించండి. యేసు పిలవండి. సొంత ఇంటిని ఇచ్చి ఆశీర్వదించండి. సొంత ఇంటిని మాకు ఇచ్చేటటువంటి దేవుడా, మాకొక సొంత ఇంటిని ఇచ్చి ఆశీర్వదించండి. యేసు దేవుడా, గర్భపు ఆశీర్వాదము ఏర్పడాలి. పిల్లలు పుట్టాలి. భార్య భర్త ప్రార్థన చెయ్యండి. లేదా భార్య ఒంటరిగా ఉన్నను కూడా కన్నీటితో ప్రార్థన చెయ్యండి. యేసు గర్భపు ఆశీర్వాదము. మీ ప్రార్థన ఆలకిస్తున్నారు, ప్రార్థన వింటున్నారు. దేవుని హస్తము దిగి తాకుతోంది. గర్భపు ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు. పిల్లలను పొందండి. విడుదల ఆశీర్వాదాన్ని పొందండి. అడగండి, ఏం ఆశీర్వాదం కావాలి? నా నామము ద్వారా ఏమడిగినను చేస్తాను. ఆ విధంగా దేవుడు చెప్పారు. అడగండి. దేవుడు ఇస్తూ ఉన్నారు. యేసు జ్ఞానాన్ని ఇవ్వండి. యేసు చదువులో జయాన్ని ఇవ్వండి. యేసు మంచి ఉద్యోగం ఇవ్వండి. యేసు ఉద్యోగంలో ప్రమోషన్ని ఆశీర్వదించి ఇవ్వండి. యేసు అడ్డులు తొలగించి పనులు జరిపించండి. యేసు అప్పుల సమస్యని తీర్చండి. యేసు ఈ దరిద్రాన్ని మార్చండి. యేసు ఆశీర్వదించండి. ప్రార్థించను. దేవుని శక్తి దిగుతూ ఉన్నది. దేవుడా, ప్రతి ఒక్కరూ అడిగిన దాన్ని నెరవేర్చండి. నా నామము ద్వారా ఏది అడిగినను చేస్తానని చెప్పారు కదా. అన్ని కార్యములను చేసి ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదించారయ్యా, కృతజ్ఞతలు. అలాగే కుడి చేతిని పైకెత్తండి. యేసు స్తోత్రములను చెప్పండి. యేసు నా ప్రార్థనను విన్నారు, నాకు బదులు ఇచ్చారు. యేసు మీకు కృతజ్ఞతలు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు దేవుడు బలమైన అద్భుతాలను చేశారు. నాకు ఎన్నో దృశ్యాలను దేవుడు చూపించారు. ఇళ్లల్లోనూ దేవుని వెలుగు దిగుటను, అపవాది కట్లు తెంచబడుటను, శాపపు కట్లు కుటుంబాల నుండి తొలగుటను చూశాను. చాలామంది అప్పగించారు వస్తువులను తిరిగి ఇవ్వడానికి. మోసం చేసిన దాన్ని, ఇతరుల వస్తువులను అపహరించిన దానిని తిరిగి ఇచ్చెయ్యండి. ఇతరుల వస్తువులు మీ ఇంట్లో అస్సలు ఉండకూడదు. ఇతరుల డబ్బు మీ వద్ద ఉండకూడదు. మీరు చీట్లు వేసి ఇతరులను బాధ పెట్టే విధంగా నడుచుకున్నారు కదా. మీరు నష్టపోయినా సరే తిరిగి ఇచ్చేయండి. అప్పుడే శాపం తొలగును, ఆశీర్వాదం ఏర్పడును. ఇతరుల సొమ్ము, ఇతరుల డబ్బు మీ దగ్గర ఉండకూడదు. పరిచర్య డబ్బు మీ దగ్గర ఉండకూడదు. అవన్నీ తిరిగి ఇస్తేనే ఆశీర్వాదము. శాపము మిమ్మల్ని పూర్తిగా నాశనం చేస్తుంది. దేవుడు మీతో మాట్లాడి ఉన్నారు. మీరు అది చేసేయండి. చాలామంది ఈరోజు యేసుని మనసులో స్వీకరించారు. పాపాలు, శాపాల నుండి విడుదల కావాలి. యేసు నా మనసులోకి రండి అన్నారు. యేసుని స్వీకరించిన మీకొక చిన్న బుక్కు. ఇప్పుడు మీరు దేవుని పిల్లలు. మీరు మతం మారలేదు, దేవుని యొక్క పిల్లలుగా మారారు.
అదే యేసుని స్వీకరించేటప్పుడు జరిగే కార్యము. దేవుడిని మీ తండ్రిగా స్వీకరించారు, ఆయన బిడ్డగా మారారు. అయితే ఇకపై ఏం చెయ్యాలి? చిన్న పుస్తకమే, 10-15 నిమిషాలలో చదివేయవచ్చు. ఈ పుస్తకము తమిళము, ఆంగ్లము, హిందీ, తెలుగు, కన్నడము ఇలా అన్ని భాషల్లో ఉంది. మీరు వెంటనే సంప్రదించి ఫోన్లో మాట్లాడి అడ్రస్ ఇచ్చారంటే పోస్ట్లో మీకు పంపిస్తారు. లేదా ఆన్లైన్లో ఇక్కడ వాట్సాప్ నంబరు ఉన్నది, +91 9488175315. ఆ నంబరుకి ఐడిపి అని పంపాలి. అక్కడ ఉంది చూసారా వాట్సాప్ ఐడిపి, మీ అడ్రస్కి ఆ లింకు అక్కడ వస్తుంది. ఈ పుస్తకాన్ని మీరు ఆన్లైన్లోనే చదువుకోవచ్చు, లేదా బుక్కుగా కావాలంటే మాకు తెలియజేయండి. తమిళము, ఆంగ్లము, హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో ఉన్నది. దీన్ని చదివారంటే మీరు ఎవరు, దేవునిలో మీ సంబంధం ఏంటి అనేది తెలుస్తుంది. మీరు దేవునిలో ఎదగడానికి సహాయపడుతుంది. యేసు విడిపించుచున్నాడు అనే పత్రిక ప్రతి నెల పంపుతున్నాము. ప్రతి నెల చూడండి వాగ్దానము. దిగులు పడకండి, యెహోవా కార్యములను నెరవేరుస్తారు. ప్రతి నెల దేవుడు ఇచ్చే వాగ్దానపు సువార్త వస్తుంది. ఇదేమో ఉచితంగా మీరు పొందవచ్చు అడుగువారు. ఇందులో ఎన్నో సాక్ష్యాలు, అనుభవాలు వస్తూ ఉంటాయి. ఇది తమిళము, ఆంగ్లము, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషలలో, ఇంకా సింహళ భాషల్లో ఉంది. మీరు ఏ భాషలో కావాలి అనేది ఫోన్లో తెలియజేయండి. అడ్రస్ వివరంగా ఉండాలి. దాన్ని పంపారంటే మీకు ఉచితంగా ఈ పత్రికను పంపిస్తాము. వెబ్సైట్లో చూశారంటే www.jesusredeems.com. స్క్రీన్లో చూస్తున్నారు కదా, ఇందులో ఉన్న ఏదో ఒక అడ్రస్ని సంప్రదిస్తే చాలు. మీరు వివరంగా మీ అడ్రస్ని పంపి ఈ అడ్రస్కి ఈ లాంగ్వేజ్లో పత్రికని పంపండి అని చెబితే చాలు, మీ ఇంటికి పంపించబడును, మీరు పొందవచ్చు. యేసు గురించి ఇంకా తెలుసుకోవాలి, ఇటువంటి ఒక దేవుడు ఉన్నారా అని మీరు తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారంటే మీకొక పుస్తకం కొత్త నిబంధనలు. ఇందులో పాత నిబంధనలు, కొత్త నిబంధనలు ఉంటాయి. కొత్త నిబంధనలు చిన్న భాగమే, దాన్ని మీరు సులభంగా చదవచ్చు. యేసు పుట్టుక, పెరిగింది, ఆయన చేసిన అద్భుతాలు, మరణించి జీవంతో లేచినది, ఆయన బోధనలు అన్నీ ఉంటాయి. మీరది చదవను యేసు గురించి మీరు వివరంగా తెలుసుకోవచ్చు. దానికి మీరు మమ్మల్ని సంప్రదిస్తే మేము పంపిస్తాము. ఈరోజు కార్యక్రమంలో ఎన్నో లక్షలాది కుటుంబాలు ఆశీర్వదించబడడానికి కారణంగా ఉన్న ఈ కార్యక్రమానికి అనేకులు త్యాగంతో కానుకలు ఇచ్చి ఆదుకున్నారు. వారు పంపిన కానుకలతోనే ఈ కార్యక్రమం జరిపించబడుతూ ఉన్నది. అందువల్ల యెహోవా మనుషుల మనసుని ప్రేరేపించి అవసరాలను తీరుస్తున్నారు. మేము ఎవరి దగ్గరికి వెళ్లి కానుకలు ఇమ్మని అడగట్లేదు. వాళ్ళకిష్టం ఉండి వాళ్ళు పంపిస్తున్నారు. వాళ్ళని బ్లెస్ చేసి ప్రార్థన చేస్తున్నాము. ఒక నిమిషం ప్రార్థన చేద్దామా? దేవుడా, ఈ కార్యక్రమానికి త్యాగముతో కానుకలు పంపిన ఈ పిల్లలు, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాము. వారు ప్రార్థించడానికి అడిగిన కార్యములో మీరు అద్భుతము చెయ్యండి. లక్షలాది మంది కుటుంబాలకి ఆశీర్వాదము తీసుకురావడానికి ఈ పిల్లలను ఉపయోగించారు. వీరి యొక్క ఫలితము పరలోకంలో అంతు లేకుండా ఉండాలి. వీరి కుటుంబీకులు అందరూ రక్షింపబడి పరలోకానికి రావాలి. ఆత్మపరమైన ఆశీర్వాదాలను ఇవ్వండి. కుటుంబాలను ఆశీర్వదించండి. యేసు నామమున ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు చూడండి, మిమ్మల్ని ఎంతో ప్రేమించి మీతో మాట్లాడారు. మీరెప్పుడు ప్రార్థన చేసినను యేసు అని పిలవండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి అని చెప్పండి. యేసు నామమున ఈ వ్యాధి నా నుండి తొలగాలి అలా చెప్పండి. యేసు నామమున నా బిడ్డ ఆశీర్వదించబడాలి అలా చెప్పండి. ఎప్పుడు ప్రార్థన చేసినను యేసు నామాన్ని ఉపయోగించండి. అది చెప్పను మీ బిడ్డలు స్వస్థత పొందాలంటే యేసు నామమున స్వస్థత పొందాలి. యేసు నామమున స్వస్థత పొందాలి. యేసు నామమున చెప్పను మార్పుని మీరు చూస్తారు. చేసి చూడండి. మీ శరీరంలో ఉన్న వ్యాధి గురించి యేసు నామమున ఈ వ్యాధి తొలగాలి. యేసు నామమున ఈ వ్యాధి నా శరీరం నుంచి తొలగాలి అలా చెప్పి చూడండి. అద్భుత మార్పుని మీరు చూస్తారు. యేసు నామమున ఈ అవసరము తీర్చబడాలి. ఏదైనా సరే యేసు నామాన్ని చెప్పండి. సరే, రోజూ లేఖనం చదవండి, ప్రార్థన చెయ్యండి. యేసు నామాన్ని చెప్పి స్తుతిస్తూ ఉండండి. దేవుడు అద్భుతాలు చేయుట రోజు మీ జీవితంలో మీరు చూస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇతరుల వస్తువులు, ఇతరుల డబ్బు, ఇతరుల యొక్క కార్యములు మీ ఇంట్లో ఉంటే వెంటనే తిరిగి ఇచ్చెయ్యండి. ఇతరులది దొంగతనం చేసినను, అపహరించినను, స్థలమయ్యుండొచ్చు, ఒక అడుగు స్థలము, ఒక తోట తిరిగి ఇచ్చెయ్యండి.
మీ వస్తువులను తిరిగి ఇచ్చేయండి. ఇదంతా బిజినెస్ అండి. బిజినెస్ని న్యాయంగా చెయ్యాలి. మోసం చేసేది బిజినెస్ కాదు, అది దొంగతనము. తిరిగి ఇచ్చేయండి. ఎవరి వస్తువులైనను ఎవరి డబ్బైనను మీ ఇంట్లో ఉండకూడదు. అప్పుడే ఆశీర్వాదము, లేదంటే మీ కుటుంబాన్ని యెహోవా ఆశీర్వదించలేరు. ఆ శాపం వెంబడిస్తుంది. వెంటనే చేసేయండి. ఎన్ని చూశారు కదా, వాళ్ళకి 1.5 సవరాలు నగలు, పేద కుటుంబము లక్షలు మించిపోయి ఉంటుంది. వాళ్ళు ప్రార్థన చేశారు, దేవుడా నేను తిరిగి ఇవ్వాలి. దానికి కావలసిన డబ్బుని యెహోవా ఇచ్చారు, తెలియజేశారు. మీరు సాకులు చెప్పకుండా ఇవన్నీ చెయ్యండి. అప్పుడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించడానికి చూస్తారు. యెహోవా ఆశీర్వాదము మీతో ఉండునుగాక. ఆమెన్. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.